Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. గుంటూరు టాకీస్ సినిమా థియేటర్ల వరకు రావడానికి భయపడే ప్రేక్షకులకి మీరు చెప్పే, ఇది అందరు చూసే సినిమా కాదు, అడల్ట్ ఫిల్మ్. మీరు చూడండి, ఇది ఎంటర్టైన్మెంట్, ఇట్స్ నాట్ అ బ్లూ ఫిల్మ్. ఫ్యామిలీ సినిమా మేము చెప్పామా? ఎందుకు అది? ఈ మొత్తం మీ సినీ కెరీర్లో మీ పర్సనల్ లైఫ్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, మీరు చాలా బాధపడ్డ సంఘటన? మ్యారిటల్ లైఫ్, రాజకీయం వల్ల డిస్టర్బ్ అవడం, ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకోవాలా అన్న పాయింట్ వరకు ఆలోచించాను. మీ మొదటి భార్యకి కలిగిన పిల్లలు సన్స్, మమ్మీ సన్సా డాడీ సన్సా? ఒక పెళ్ళం మొగుడు అనేది మా ఇద్దరం తీసుకున్న డెసిషన్స్, పిల్లలు అనేది నా డెసిషన్స్. ఐ గేవ్ ద చిల్డ్రన్. సో టోటల్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఫాదర్గా నేను ఫీల్ అవుతాను. ఇన్ని మంచి భావాలు గల నరేష్ గారి వైవాహిక జీవితం ఎందుకు విఫలమైంది? మగవాడిని ఎందుకు విలన్గా చూస్తారు మీరు? విలన్స్ అయితే ఇద్దరు, రెండు చేతులు తప్పట్లు కొడితేనే సౌండ్ వస్తుంది. మీకు రాజేంద్ర ప్రసాద్ గారికి మధ్య ఎలా ఉంటుంది రిలేషన్? కొన్ని ఫ్లాష్ పాయింట్స్ వస్తాయి. ఫ్లాష్ పాయింట్ మాకు కూడా వచ్చాయి, నేను కాదంట్లా. కొంత స్టేట్మెంట్స్ కూడా ఇచ్చుకున్నాం. నా లైఫ్లో నేను ఆర్టిస్ట్గా నువ్వు నాతో పడుకో, నేను నీకు రోల్ ఇస్తానని నా లైఫ్లో నేను చెప్పలేదు, చెప్పను. పబ్స్కి వెళ్తుంటారా మీరు? వై నాట్? ఇఫ్ ఐ ఫీల్ లైక్ డాన్సింగ్, వాట్స్ రాంగ్? తప్పకుండా పబ్కి వెళ్ళడం గవర్నమెంట్ బ్యాన్ చేయమని నేను వెళ్ళను. రేష్మి హీరో మధ్యలో లిప్ లాక్, ఆ సీన్స్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. మరి మీకు శ్రద్ధాదాస్ మధ్యలో కూడా ఒక సీన్ ఉంది. చూడలేక దొరికింది. హాయ్ సార్. హాయ్ జీరాజ్, హౌ ఆర్ యు? మిమ్మల్ని చూస్తుంటే అసలు ఏదో మీ వయసు ఏదో ఆగిపోయినట్టు అనిపిస్తుంటుంది. ఇది ఎప్పుడు అదేంటంటే దేవుడు మర్చిపోయినట్టున్నాడు మీ వయసు. నేను బేసిక్గా ఒకటి ఏంటంటే, ఇవంతా కొంత జీన్స్లో వస్తుంది. మా అమ్మలో కూడా ఏజ్ కనపడదు, కొంత జీన్స్లో వస్తుంది. రెండోది కొంత మెయింటెనెన్స్లో వస్తుంది. ఐఎమ్ ఎ వెరీ గుడ్ హెల్త్ ఫ్రీక్. ఖచ్చితంగా జిమ్ ఎవ్రీ డే 2 hours వెయిట్ లిఫ్టింగ్ అండ్ ఇది. రెండోది డైట్, ఎక్కువ త్రీ వైట్ పాయిజన్స్ అంటాను, రైస్, సాల్ట్ అండ్ షుగర్. ఈ 3 కట్ చేసి మోస్ట్లీ గో అన్న దగ్గర ఏం చేయి. కాకుండా నేనేం నమ్ముతానంటే, వెన్ యూ థింక్ పాజిటివ్, ఇది పవర్ఫుల్ కంప్యూటర్. పాజిటివ్గా ఆలోచించినప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు యూ లుక్ గుడ్. ఈ 3 ఐ అట్రిబ్యూట్ దిస్ టు దట్. మీరు ఈ మామూలు డ్రింక్ చేయడం అలాంటి? సి ఇట్స్ బేసికలీ ఏంటంటే, ఐఎమ్ ఎ సోషలైట్. సో ఇవాళ పార్టీయింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సోషల్ లైఫ్. సో ఇట్స్ దట్ మచ్. ఇట్స్ నాట్ దట్ యూ హ్యావ్ టు డ్రింక్ ఎవ్రీ డే ఆర్ యూ హ్యావ్ టు డ్రింక్ ఆల్ యువర్ లైఫ్ సో మెనీ పెగ్స్. ఇట్స్ జస్ట్ దట్ డాక్టర్ ఇస్ ఆల్సో ప్రమోటింగ్ 1 peg a day అని. సో ఇఫ్ రిక్వైర్డ్. నాన్ వెజ్ తీసుకుంటారా? నాన్ వెజ్ తీసుకుంటారా? సి నాన్ వెజ్ అనేది బేసిక్గా ఇవన్నీ కూడా చాలా ముఖ్య ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఇట్. బేసిక్గా నాన్ వెజ్ అనేది ఏంటంటే, మన ఇండియాలో నాన్ వెజ్ అంటే అర్థం ఏంటంటే, నూనెలో బాగా రొయ్యలు, మటన్, చికెన్ వేయించి 1.5 kg తిని పొట్టలు పెంచుకోవడానికి. బేసిక్గా ప్రోటీన్ డయట్ చాలా ముఖ్యం. ఐఎమ్ మోస్ట్లీ ఆన్ ప్రోటీన్ డయట్. ఐఎమ్ మోస్ట్లీ ఆన్ ప్రోటీన్ షేక్స్ అండ్ చికెన్ వితౌట్ ఆయిల్. ఎక్కువ మై డయట్ ఇస్ డిజైన్డ్ basically chicken vada without oil. From morning 5:30 I start my day with first tulsi leaves తింటాను నేను. తర్వాత I drink this what do you call wheatgrass juice and 2 liters of water. So mostly it is on protein diet. ఎక్కువ చికెన్ వితౌట్ ఆయిల్, ఎగ్ వైట్స్ ఇంట్లో ఉంటా. సండే ఒకరోజు చీట్ చేస్తా.
యూ హ్యావ్ టు చీట్ యువర్ సెల్ఫ్ ఎంజాయ్ లైఫ్. అంతే, అదర్వైజ్ ఐ ఎంజాయ్. సో ఐ బిలీవ్ ఇన్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్, చాలా సింపుల్ కాన్సెప్ట్, అందరికీ కొంచెం ఎక్స్టెంపోర్లో చెప్తున్నాను. ఈట్ ఇన్ క్రౌడ్, డైట్ వెన్ అలోన్ అని. సో వెన్ ఐమ్ అలోన్ ఐ డైట్, మా ఇంట్లో కూడా దే మెయింటైన్ దట్ వెల్. సో వెన్ ఐ పార్టీ, వెన్ ఐ డైట్. సో ఇలాగా ఐ మెయింటైన్ ఇట్ వెల్. సో దట్స్ ఇట్. మీలో అంటే నాకు తెలిసి మీరు ఓకే ఎంతమంది మంచి మంచి సినిమాలు చేశారు ఒకటి, బట్ మీలోని అసలు నటుడు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాడని, అంటే అవకాశాలు ఇప్పుడిప్పుడు అలాంటివి వస్తున్నాయి. ఏంటి దాని మీద ఎలా ఉంది మీ ఫీలింగ్? నా సక్సెస్లో మీరు అబ్జర్వ్ చేస్తే శ్రీవారికి ప్రేమ లేక ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫిల్మ్స్. చిత్రం బడారే విచిత్రం అనేది మేజర్ ఎక్స్పెరిమెంట్ యాజ్ అన్ యాక్టర్గా. మేక్ ఓవర్ అనే కాన్సెప్ట్ నేను తీసుకొచ్చాను, మేకప్ తీసేసి. సో మేక్ ఓవర్లోకి వెళ్ళాం ఆ సినిమాలో. సో అప్పటి నుంచి నా మోటివ్ ఏంటంటే ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్గా కనపడాలి, ఆ క్యారెక్టర్ని ప్రవర్తించాలి, ఇదే ప్రయత్నం. సో నాకు కొత్తగా సక్సెస్ ఏం రాలేదు. సక్సెస్ గురించి టాకింగ్ అబౌట్ మనసు మమత, రామోజీరావు. ఒక పిల్లవాడు తన కొడుకు కాదని తెలిసిన తర్వాత అతని రియాక్షన్ ఏంటి, అట్లాంటి ఫిల్మ్స్ అప్పటి నుంచి చేసాం. చిత్రం బలచిత్రం, జంబలగడ్డి పంబ, అసలు ఆ కాన్సెప్ట్ ఇవి నాకు చెప్పినప్పుడు తిరుపతిలో చెప్పాడు నాకు రాత్రి 11 గంటలకి. ఎలా ఉంది అన్నాడు. అద్భుతంగా ఉన్నాను. నిజమా అన్నాడు. 100% అన్నా. చేద్దామా అన్నాడు. చేస్తున్నాం అన్నా. వెళ్ళేటప్పుడు ఈ సినిమా టైటిల్, మీకు ఒరిజినల్ టైటిల్ రివర్స్ గేర్ అన్నాడు. ఓకే, రివర్స్ గేర్ వద్దు, మనం ఫస్ట్ టైం కలిసి చేస్తున్నాం అంటే తిరుపతి వెళ్ళిపోయి మెడ్రాస్కి వెళ్ళిపోయి ఫోన్ చేసి జంబలగడ్డి పంబ అన్నాడు. ఏంటన్నా టైటిల్ అన్నాడు. నిద్రలేచాడు అప్పుడే. మీరు చెప్పారు టైటిల్, ఆయన చెప్పారు జంబలగడ్డి పంబ అని. సో అలాగా నేను కోరుకుంటాను డిఫరెంట్గా ఉండాలి. బొకేస్ అండ్ బ్రిక్ బ్యాక్స్ అంటారు ఇంగ్లీష్లో. పూలకొత్యాలు, లాళ్ళ వర్షాలు రెండు యాక్సెప్ట్ చేయాలి. రెండు తిన్నాను నేను, రెండు తీసుకున్నాను. సో ఆ రకంగా నేను ఫస్ట్ నుంచి డిఫరెంట్గా, నేను ఎప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ చూడలేదు. నాకు నచ్చింది, జనాలకి నచ్చుతుంది అనుకున్నది నేను చేశాను. కొన్ని ఫెయిల్ అయిన సక్సెస్ అయ్యాను. సో ఆ రకంగా. బట్ మధ్యన ఒక 10 years గ్యాప్ రావడంతో నరేష్ ఎక్కడ పోయాడు, కనపడుతున్నా. పాలిటిక్స్లో కనపడ్డాను, ఉద్యమాలు చేశాను, సోషల్ సర్వీస్లోకి వచ్చాను, పెద్ద NGO బిల్డప్ చేశాను, 18,000 మంది పేద కళాకారులు, ఇవన్నీ చేసుకుంటూ వచ్చా. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయినప్పుడు నాకు ఆ స్ట్రగుల్ కనిపించింది. కొత్త మొత్తం జనరేషన్ మారిపోయింది, కొత్త మనుషులు కళ్ళలోకి వచ్చేది నాకు. సినిమా మళ్ళీ చేస్తాను, లైట్లు నేను చూస్తుంటే ఎవరు నన్ను గుర్తుపట్టట్లేదు, ఇట్లాగా ఒక ఫీలింగ్, ఇవన్నీ డ్రీమ్స్ వచ్చింది నాకు, ఒక కళాకారుడి యొక్క డ్రీమ్స్. సో ఇవన్నీ చేసుకుంటూ నాకు చంద్రవంశంతో స్టార్ట్ అయ్యాను. అల్లరి రాముడు మంచి బ్రేక్ ఇచ్చింది మళ్ళీ. తర్వాత ఫాదర్ రోల్స్ రెగ్యులర్. కొన్నిసార్లు నేను చేయాలా వద్దని కూడా అనిపించేది మధ్యన. ఎన్ని రోజులు ఇంత అద్భుతమైన హిట్స్ ఇచ్చాయి. కానీ నేను రియలైజ్ అయ్యాను, ఒక తరం మారిపోయింది. మళ్ళీ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. కొత్తగా చేప మళ్ళీ ఈత నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే జనాలకి ఏం కావాలి, మనం ఏం ఇవ్వగలుగుతాం. మళ్ళీ డైరెక్టర్స్ నా మీద కాన్ఫిడెన్స్, ఎందుకు వచ్చిన వాళ్ళంతా పిల్లలు, కొత్త పిల్లలు. సో వాళ్ళతో ట్రావెల్ అవ్వాలి. అప్పుడు నేను, శోభా ఇస్ మై మేనేజర్, మై మేకప్ ఉమెన్, మేము ఇద్దరం డెసిషన్ తీసుకున్నాం ఎలాంటి సినిమాని చేద్దాం. ఫస్ట్ మనం చేస్తున్నాం, పాలిటిక్స్ ఒకటి ఉంటుంది జనరల్గా ఇండస్ట్రీలో, మళ్ళీ రాని వద్దనేది ఉంటుంది, అది న్యాచురల్. నేను దాన్ని ఏం తప్పు పట్టట్లా. యుద్ధం అనేది యుద్ధమే, అంతే, దాన్ని అధిగమించాలి. అప్పుడు అన్ని రకాల సినిమాలు చేస్తూ వచ్చాం. మీ శ్రేయాభిలాషి మళ్ళీ నాకు ఒక డిఫరెంట్ బ్రేక్ ఇచ్చింది. అక్కడి నుంచి మెల్లిగా ప్రయాణం స్టార్ట్ అయింది. తర్వాత అందరి బంధువయ్య, ఇటువంటి సినిమాలు. చందమామ కథలు మళ్ళీ ఒక యాక్టర్గా నాకు ఒక కొత్త ప్రొఫైల్. నా గెటప్ కానీ, మేక్ ఓవర్ కానీ, నా పర్ఫార్మెన్స్ కానీ, నా సీన్స్ కానీ. లిప్ లాక్ చేయాలన్నాడు ప్రవీణ్ సత్తార్. ఎందుకు అన్న, ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్ ఎమోషన్ అండి అన్నాడు. అసలు ఐ డూ ఇట్, నేను అవసరమైతే ఐ డూ ఇట్. నేకడ్ చేయగలుగుతారా, చేస్తారా అన్నాడు. నేను నేకడ్ కూడా చేస్తా, యాక్టర్గా ఎమోషన్ కన్వే కలుగుతాయి. ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ అ కమిటెడ్ యాక్టర్. సో ఆ రకంగా నాకు చందమామ కథలు బ్రేక్ రావడం. తర్వాత ఒక చిన్న గ్యాప్ పడిపోయింది ఇండస్ట్రీలో. ఎత్తుకుంటున్నారు కొన్ని క్యారెక్టర్స్కి. పర్ఫెక్ట్ ఏజ్లో ఉన్నాను నేను, 40s, 50s. సో ఆ రకంగా గుంటూరు టాకీస్ ఏంటంటే ఇట్స్ అ డిఫరెంట్ ఎక్సర్సైజ్ ఫర్ ది ఫిల్మ్ మేకర్స్, ఫర్ ది యాక్టర్స్ ఇంక్లూడింగ్ మీ, అండ్ ఆల్సో ఫార్ ది ఆడియన్స్. ఒక జానర్ ఫిల్మ్ అనేది ఇప్పుడు వస్తుంది. ఒక అడల్ట్ కామెడీ అనేది అసలు ఏంటి, అడల్ట్ కామెడీ ఏంటి, ఏ అనేది తెలుసు మనకి, యూ అనేది తెలుసు, యూఏ అంటే ఇద్దరు దొరుకుతుంది తెలుసు. వాట్ ఇస్ ద జానర్, ఆ జానర్ ఫిల్మ్స్. సో ఇప్పుడు నాకేంటంటే
కొత్త డైరెక్టర్స్ 25-year-old పీపుల్ ఇట్లాంటి వాళ్ళు వచ్చి కొత్త కొత్త సబ్జెక్ట్ చెప్పి బోల్డ్ క్యారెక్టర్స్ వస్తున్నారు. సో ఆ రకంగా వచ్చిందే గుంటూరు టాకీస్. సో ఈ సక్సెస్ అన్నీ నేను ఎందుకు ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చానంటే ఐఎమ్ ఆల్వేస్ ఇన్ టు డిఫరెంట్ సినిమా, ఎస్ మీనింగ్ఫుల్ సినిమా, డిఫరెంట్ సినిమా. బట్ ఎంటర్టైన్మెంట్ లేనిదే ఈ రోజులు ఎవరు చూసేది లేదు. సో ఎంటర్టైన్మెంట్ కంబైన్ చేస్తూ మెసేజ్ చెప్పాలి, లేకపోతే ఎంటర్టైన్ చేయాలి. ఈ దీంట్లో గుంటూరు టాకీస్, ఐ ల్యాండెడ్ ఇన్ టు గుంటూరు టాకీస్. అంటే చార్లీ చాప్లిన్ అంటే బాగా ఇష్టం అని చెప్పారు కదా, బట్ ఆయన ఎన్ని ఎలా ఉంటాయి కామెడీగా చేస్తూ లాస్ట్కి ఏదో సమ్ పెయిన్ ఉంటుంది. అలాంటి స్టైల్ మీరు ఎక్కడ ఓకే అక్కడక్కడ మీ స్టైల్ బ్లాష్ అలా ఉందేమో, కానీ మీరు మీ జర్నీలో ఎక్కడ అలాంటిది ఎక్కడ లేదు. ఒక మనసు మమత ఉండొచ్చు అలాంటివి. అంటే మెయిన్ క్యారెక్టర్ తీసుకుని తర్వాత కామెడీ చేస్తూ లాస్ట్ పెయిన్ అన్నది మీరు మీకు నేను ఇదే కాదు జనరల్గా నేను దేర్ ఆర్ 2 schools ఆఫ్ కామెడీ. ఒకటి చార్లీ చాప్లిన్ కామెడీ, ఒకటి లారెల్ అండ్ హార్డీ కామెడీ. దానికి తేడా ఏంటంటే చార్లీ చాప్లిన్ కామెడీ ఇప్పటికి నిలబడిపోయింది. ఇంకా చార్లీ చాప్లిన్ లారెల్ అండ్ హార్డీని మర్చిపోయారు కొంత చాలా మటుకు, ఎందుకంటే స్లాప్ స్టిక్. ఎప్పుడు కూడా ఒక రసాన్ని మనం చెప్తున్నప్పుడు ఎస్పెషల్లీ కామెడీని చిన్న పించ్ మనసులో ఉంటే అది లైఫ్ లాంగ్ ఉంటుంది ఆ సినిమా. మీరు ఏదైనా తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూ టేక్ శ్రీవారి ప్రేమలేఖ. శ్రీవారి ప్రేమలేఖ కూడా చిన్న పెయిన్ ఉంది, పెయిన్ ఉంటుంది, ఆ క్యారెక్టర్లో పెయిన్ ఉంటుంది. అబ్బా నీ కళ్ళ నీళ్ళు రప్పించదు. సో ఆ స్కూలే జంజాల గారి స్కూల్. చార్లీ చాప్లిన్ కామెడీ నుంచి మేము డెరైవ్ అవుతాం. సో అలా తీసుకుంటే మీరు ఇన్ఫ్యాక్ట్ జంబలగడి పంబాలో బ్రహ్మానందం క్యారెక్టర్ కూడా పెయిన్ కనిపిస్తుంది. హీరో క్యారెక్టర్ పెయిన్ నేను మొవాళ్ళని అవుతున్నాను. సో అట్లాంటి సినిమాలు ఎప్పుడు క్లిక్ అవుతాయి. నేను స్లాప్ స్టిక్ పండదు నేను చెప్పట్లా. ఇప్పుడు రాజుగారి గది ఇట్లాంటి సినిమాలు కూడా మంచి సినిమాలు. సో మేము ఎక్కువ నేను ట్రై చేసేది ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్స్. సో మనసు మమత ఒక ఎమోషన్ ఉన్నది. ఇప్పుడున్నటువంటి సక్సెస్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే పీపుల్ డోంట్ వాంట్ ఎమోషన్స్. అలా ఏడవడం ఇలాగా నెత్తిబా ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాను. అవన్నీ దే వాంట్ ఎంటర్టైన్మెంట్. గుంటూరు టాకీస్లో కూడా మీరు చూస్తే ప్రతి క్యారెక్టర్లో పెయిన్ ఉంటుంది, భయంకరమైన పెయిన్ ఉంటుంది. నా క్యారెక్టర్ సిద్ధు క్యారెక్టర్ దీంట్లో కనబడింది అది ఉంటుంది. సో అలాంటి అలా ఇప్పుడు ఈ జానర్ ఇప్పుడు క్లిక్ అవ్వాలంటే ఈ రెండు కంబైన్ అవ్వాలి. మీరు బలె మొగాడువే తీసుకుంటే కూడా హీరో క్యారెక్టర్లో పెయిన్ ఉంటుంది, అతను ఏడుస్తాడు లోపల. దాంట్లో సో ఆ జానర్ ఇప్పటికీ ఎప్పుడు క్లిక్ అవుతుంది. ఫిలిం మేకింగ్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్. నేను నా అదృష్టం ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూశాను, యాక్ట్ చేశాను కూడా. కవిత అనే చిన్న మదర్ సినిమాలో, 12 కాపురం కలర్ సినిమాలు యాక్ట్ చేశాను. అక్కడి నుంచి సెట్స్లోంచి బయటకు వచ్చాం. ఇవన్నీ కూడా నేను ట్రావెల్ అయ్యాను యాజ్ అన్ యాక్టర్గా, యాజ్ అ వ్యూవర్గా. తర్వాత నాకు 4 స్తంభాలాట ఆ మూమెంట్లో భారతి రాజా గారు, జంజాల గారు వీళ్ళంతా కూడా దే ఆర్ బ్రింగింగ్ రెవల్యూషన్. అవుట్డోర్ సినిమా, తర్వాత మోర్ రియలిస్టిక్ సినిమా వితౌట్ మేకప్. 4 స్తంభాలాట మేకప్ ఉండదు, అబ్జర్వ్ చేయండి. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ మేము చూస్తూ వచ్చాం. తర్వాత టెక్నాలజీ విపరీతంగా డెవలప్ అయింది. ఇది ఒక ఫేజ్. అవతార్ నుంచి మన తెలుగు సినిమాల్లో ఇవన్నీ కూడా నేను చూసుకుంటూ వచ్చి ఫైనల్గా నేను ఎక్కడికి వచ్చాను, బ్లాక్ అండ్ వైట్ ఫిలిం నుంచి కలర్ ఫిలిం నుంచి సినిమా స్కోప్ నుంచి జానర్ ఆఫ్ ఫిలిమ్స్ మారుతున్న దగ్గర నుంచి ఇప్పుడు టీవీ దగ్గర నుంచి అన్నిట్లో ట్రావెల్. టీవీలో కూడా నేను చేశాను, నేనేం ఫీల్ అవ్వాలి, సిగ్గుపడదు. టీవీ ఈజ్ ఆల్సో వెరీ పవర్ఫుల్. నేను నటుడుగా వీధి నాటకం కూడా అంతే గౌరవిస్తాను. సో ఆ రకంగా నేను ట్రావెల్ చేసి వచ్చి ఫైనల్గా వాళ్ళ ఇంటర్నెట్ యుగంలో ఐఎమ్ ఆన్ యూట్యూబ్ ఆల్సో. సో దట్ ఈస్ వై ఐఎమ్ సక్సెస్ఫుల్ టుడే. దట్ ఈస్ వై ఐ సీ అనదర్ 20 years ఫ్యూచర్ ఇన్ మీ, బికాస్ ఐఎమ్ ఏబుల్ టు కనెక్ట్ టు యంగ్ ఫిల్మ్ మేకర్స్. అండ్ గుంటూరు టాకీస్లో ఐఎమ్ కనెక్టెడ్ విత్ యూత్ మాస్. వాళ్ళ క్లాప్ చేస్తారు వచ్చి యూత్, ట్విట్టర్లో చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకంటే ఎప్పుడు నటులు ఎక్కడ ఫెయిల్ అవుతారంటే నేను చాలా మట్టుకు అబ్జర్వ్ చేశాను. నేను నా టైమింగ్, నా ఎక్స్ప్రెషన్స్ లిమిటెడ్ ఉంటాయి అంతే. ఎంత నటుడైనా నా టైమింగ్, నాది, నా బిరుదులు, నా అవార్డ్స్ ఇక్కడితో ఆగిపోతారు. నేను ఎప్పుడు అవన్నీ చూడాల. సినిమాల కోసం సినిమా చేశాను, అవార్డ్స్ వస్తే సంతోషం. అవార్డ్స్ కోసం పాకులాడలా, బిరుదుల కోసం పాకులాడలా. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ అబ్జర్వ్ నా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏ బిరుదు నాకు ఇచ్చిన ఆంధ్ర చార్లీ చెప్పలేను. ఆయనతో పోలుస్తారు ఏంటంటే బాబు ఆయన కాలుగోట్లు దుమ్ము సమానంగా వద్దన్నా. ఫైనల్గా నేను ఎందుకంటే ఆ టైం ఇంకా నాకు రాలేదనుకున్నా.
మొన్న నవరసరాయ బిరుదిస్తే సంతోషంగా తీసుకున్నా. రైట్, మీరు ఆర్ట్స్లో ఉన్నారండి, నవరసాలు పండిస్తున్నారు కాబట్టి మీరు తీసుకోండి, మంచి సంస్థ, ఇది ఇస్తే తీసుకున్నా. డాక్టరేట్, ఇట్స్ అన్ ఆనర్, తీసుకున్నా. అంతే తప్ప నాకు ఆ గేజ్ నేను చూస్తుంటాను. నేను ఎప్పుడు నన్ను లిమిట్ చేసుకోను. నేను పెద్ద చదువుకోలేదు, నేను 10th వరకే చదువుకున్నాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్. 17th ఇయర్ నరసం బాలట్లోకి వచ్చేసాను, ఓకే, సినిమాల్లోకి. సో నేను పెద్ద చదువుకోలేదు. ఐ రైట్, ఇవంతా కూడా నా ఎమోషన్, నా దీంట్లోంచి వచ్చింది. నా ఎక్కువ ఎమోషన్, నా అబ్జర్వేషన్ ఏంటంటే స్టడీయింగ్ పీపుల్. గ్రామాల్లోకి వెళ్ళాను, వాళ్ళ కష్టాలు చూశాను. ఇప్పుడు చాలామంది అంటారు గుంటూరు ట్యాక్లో క్యారెక్టర్ ఎలా చేశారండి మీరు, ఆ క్యారెక్టర్ ఎలా. గ్రామాల్లోకి వెళ్ళాను, పీపుల్ స్టడీ చేశాను. నా స్టడీ ఈజ్ పీపుల్. ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఆన్ యువర్ డిగ్రీస్, ఇట్స్ అబౌట్ ద డిగ్రీ యూ క్రియేట్ త్రూ గోయింగ్ ఇన్ టు ద పీపుల్, నోయింగ్ ద సబ్జెక్ట్, నోయింగ్ టెక్నాలజీ, నోయింగ్ ఎమోషన్స్. సో ఇది నా ట్రావెల్ బేసిక్గా. సో ఆ రకంగా నేను నా ట్రావెల్. మీరు బిగినింగ్లో మధ్యలో బ్రేక్ తీసుకున్నారా లేదా అమృతం సీరియల్ చేశారు బిగినింగ్లో? దానికన్నా మీరు బిఫోర్ శివాజీ రాజా గారు చేశారు కదా అమృతం, చేశాడు. ఎందుకు అది ఆయన ప్లేస్లో మీరు రీప్లేస్ అవ్వడానికి కారణం ఏంటి? మళ్ళీ మీ తర్వాత హర్షవర్ధన్ గారు రీప్లేస్ అవ్వడానికి కారణం ఏంటి? అంటే జేమ్స్ బాండ్ మూవీ తీస్తున్నప్పుడు అట్లా బాండ్ 1, బాండ్ 2, బాండ్ 3 అని వెళ్ళారు. ఓకే, అంతేనా? కాదు, నాట్ ఎనీథింగ్ ఎల్స్. బట్ అంటే జనరల్గా ఏంటంటే ఇట్స్ అ ప్రొడ్యూసర్ డిస్కషన్ అండ్ డిస్కషన్. నాకు కూడా తెలీదు శివాజీ రాజా చేయట్లేదండి, మీరు ఇక్కడి నుంచి కంటిన్యూ అయితే బాగుంటుంది అన్నారు. చేస్తానండి, శివాజీ రాజా అభ్యంతరం లేదన్నాడు, చేశాను. తర్వాత నేను కొంచెం ఎలక్షన్ బిజీ అయ్యాను. అప్పుడు ఎలక్షన్లు కంటెస్ట్ చేస్తున్న టైం. ఆ పాయింట్లో నేను రిక్వెస్ట్ చేసి నేను చేయట్లేదు. ఆయన కూడా అవునండి, కొంచెం ఇబ్బంది లేకుండా ఫ్రెండ్లీగా మేము దాన్ని బ్రేక్ చేయడం జరిగింది. బట్ అమృతం లైఫ్లో మంచి ఎక్స్పీరియన్స్ అది. ఓకే, అంతే తప్పించి వేరే జరగలేదు. ఓకే. అండ్ అబౌట్ రాజేంద్ర ప్రసాద్ గారు, మీకు రాజేంద్ర ప్రసాద్ గారికి మధ్య ఎలా ఉంటుంది రిలేషన్? నేను అదే చెప్తున్నా, చాలామంది రైవల్స్ అంటే ఎనిమీస్ అనుకుంటారు. రైవల్స్కి ఎనిమీస్కి మధ్యన నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ నేను ఎప్పుడు చెప్తుంటాడు, మీ ఇద్దరు ట్విన్స్ లాగా, మీ కవల పిల్లలాగా ఇండస్ట్రీలో అని. ఒకటే ట్రాక్లో వచ్చాం, దాదాపు ఒకటే టైంలో వచ్చాం. నాకంటే కొంచెం వయసులో పెద్దవాడు. ఒకటే ట్రాక్లో నడిచింది, ఇద్దరం పోటాపోటీ చేసాం. అలాంటి జరిగినప్పుడు ఆ మూడ్లో ఇంకొంచెం యంగ్ ఏజ్లో కొన్ని ఫ్లాష్ పాయింట్స్ వస్తాయి. ఫ్లాష్ పాయింట్స్ మాకు కూడా వచ్చాయి, నేను కాదంట్లా. కొంత స్టేట్మెంట్స్ కూడా ఇచ్చుకున్నాం, అవి పెద్ద ఇష్యూ కాదు. కొంత పక్కన వాళ్ళు కూడా అంటించేవాళ్ళు ఉంటారు. అప్పట్లో ఇంత పరిపక్వత ఉండదు కాబట్టి కొంచెం అంటించుకోబడతాం. ఇట్లా జరిగినాయి తప్ప రాజేంద్ర ప్రసాద్ నాకు బాగా గుర్తు ఏంటంటే, రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ కార్ కొన్నప్పుడు ఫియట్, అప్పట్లో ఏసీ ఫియట్, పెద్ద లగ్జరీ కార్ ఆ టైంలో. నన్ను ఫస్ట్ రైడ్ తీసుకెళ్ళి ఫస్ట్ నాకు పార్టీ ఇప్పించి, డిన్నర్ ఇప్పించి, మా ఇద్దరం ఫస్ట్ రైడ్. అంటే అంత కనెక్టివిటీ ఫస్ట్ నుంచి, పర్సనల్ ర్యాపోర్ట్ మా ఇద్దరు కూడా. ఎన్నో సినిమాలు మేము ఫస్ట్ యమదూతలు సినిమా చేసాం, రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ చేశాను, నేను ఒక హీరో చేశాను. సో ఆ కనెక్టివిటీ త్రూఅవుట్ మాకు కంటిన్యూ అయింది. ఈ ఫ్లాష్ పాయింట్స్ అనేది జనరల్గా ఒకటే దీంట్లో ఉన్నప్పుడు వస్తుంది. నేను ఎప్పుడు అదే చెప్తాను, ఎంజీఆర్ కరుణానిధి గారు వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్, వీళ్ళిద్దరు రైవలరీ గురించి మనం మాట్లాడుకోవాలి ఒక్క సెకండ్. ఓకే, వీళ్ళిద్దరూ భయంకరమైన రైవల్స్. ఎందుకంటే ఒకటే ఐడియాలజీలో ఇద్దరు లీడర్స్. అసలు పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టు పబ్లిక్ అనిపిస్తుంటుంది. కానీ ఎంజీఆర్ గారు చనిపోయినప్పుడు కరుణానిధి ఏడ్చినంత ఎవరు ఎడవల. నా మిత్రుడు నేను కోల్పోయాను అని అద్దాలు కూడా పగిలిపోయి అలా ఏడ్చాడు. అది ఎందుకంటే ప్రొఫెషనల్ రైవలరీ ఉంటుంది, పర్సనల్ ఉన్న లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది. అది మా ఇద్దరి మధ్యన ఎప్పుడూ ఉంటుంది కూడా. తర్వాత మళ్ళీ మా ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి అది ఫ్లాష్ అయింది, బికాస్ డిఫరెంట్ ప్యానల్స్ నుంచి వచ్చాం కాబట్టి. కానీ మళ్ళీ ప్రూఫ్ ఏంటంటే, నేను అదే చెప్పాను, ది మోస్ట్ బెస్ట్ ఆఫ్ రైవల్స్ అని పెట్టాను ట్విట్టర్లోని, రైవల్స్ విత్ మీనింగ్, రైవలరీ విత్ మీనింగ్ అని. సో మళ్ళీ మేమందరం కలిసి ఒక ప్యానల్గా తయారయ్యి, మేమందరం కలిసి, నన్ను వెల్ఫేర్ కమిటీ చైర్మన్ ఉండమన్నాడు, గెలిచిన తర్వాత నేను జాయింట్ సెక్రటరీగా. మరి ఏం చేసినా అద్భుతంగా చేస్తాడు అని ప్రతి మీటింగ్లో చెప్తాడు. నేను కూడా అతను బ్రాడ్ మైండ్ యాక్సెప్ట్ చేసి మేమిద్దరం కలిసి ఒక అద్భుతమైన సర్వే చేసాం ఇప్పుడు పేద కళాకారుల మీద. దాని అన్నీ ఇప్పుడు ఉపయోగపడుతుంది. పేద కళాకారులు, నీడీ ఆర్టిస్ట్.
సో ఈ రకంగా మా లైఫ్, మా ఫ్రెండ్షిప్ కొనసాగుతూనే ఉంది. రైవలరీ అనేది కేవలం ఆ సినిమాలో ఆ పర్ఫార్మెన్స్ వరకే మా రైవలరీ. టుడే వీఆర్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్షిప్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఓకే. మీరు మా ఎలక్షన్స్ అప్పుడు ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మా ఈ ఎలక్షన్స్ అంటే ఒక యంగ్ బ్యాచ్ ఉండాలి, యంగ్స్టర్స్ ఉండాలి, మాకేం విగ్గులు పెట్టుకోలేదు మేము. ఎవరి గురించి ఆ స్టేట్మెంట్? సిసిసి అంటే జనరల్గా ఏంటంటే యుద్ధం ఉన్నప్పుడు కత్తులు తగులుతూ ఉంటాయి, ఒకసారి పక్క వాళ్ళు కూడా తగులుతాయి. యుద్ధంలో ఇవన్నీ మనం పెద్ద పట్టించుకోం, ఎందుకంటే ఇట్స్ ఎ కౌంటర్. ఇప్పుడు ఏమైందంటే ఆ టీంలో నుంచి అప్పుడు ఏమన్నారంటే జయసుధా గారికి ఏజ్ అయిపోయింది, యంగ్ ప్రెసిడెంట్ కావాలని వాళ్ళు అన్నారు. ఓకే. సో మా ప్రెసిడెంట్కి మా ఇదే కాబట్టి ఒక మాట నేను విసిరాను, నేనే దాన్ని ఐఎమ్ నాట్ టేకింగ్ ఇట్ బ్యాక్ అన్నాను, అంతే తప్ప దెర్ ఇస్ నో ఇన్నర్ మీనింగ్ ఇన్ దట్, నథింగ్, ఏం లేదు. సో బేసిక్గా యంగ్ ప్రెసిడెంట్ మాకు కావాలన్నప్పుడు మా ప్రెసిడెంట్ మీ ప్రెసిడెంట్ కంటే యంగ్ అని చెప్పాము, అంతే. అంతకంటే పెద్దది. జయసుధా మై కజిన్ సిస్టర్, నాకంటే 2-3 ఏళ్ళు పెద్దది కాబట్టి ఆ రకంగా చెప్పాను, అంతే తప్ప నథింగ్ ఎల్స్. అదర్వైజ్ మా ఎలక్షన్స్ చాలా హాట్గా జరిగింది. అలా జరగడం మంచిది, డెమోక్రటిక్ ప్రాసెస్ ఎలక్షన్స్, అలా జరగాలని కోరుకుంటా, తప్పేం లేదు. ఇవాళ ఎన్నికల తర్వాత మనం ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం ముఖ్యం. అది ఇవాళ ఎగ్జాంపుల్గా మా ఉంది. తమిళనాడు ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా నేను చేసినటువంటి ఈ సర్వే, గ్రాండ్ సర్వే ఏదైతే ఉందో వాళ్ళ స్థితిగతుల మీద వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇవాళ తమిళనాడు కంటే మనం భయంకరంగా ఏం కొట్టుకోలేదు. కాబట్టి వీఆర్ ప్రౌడ్ ఆఫ్ వాట్ హ్యాపెన్, వాట్ విల్ హ్యాపెన్, బస్. కానీ కళలలో ఇంత గ్యాంగ్లు ఫామ్ అవడం అనేది ఎంతవరకు ఆరోగ్యకరం? గ్యాంగ్ అంటే గ్యాంగ్స్ అంటే ఓకే సపోర్ట్, ఇప్పుడు మీరు ఎలాగైతే ఎలక్షన్స్లో నిలబడ్డారో తర్వాత వాళ్ళ గ్రూపు వీళ్ళ గ్రూప్ అన్నది ఒకటి ఉంటుంది. రేపు అవకాశాలు వచ్చేటప్పుడు కూడా వాడిని మన సినిమాల్లో తీసుకోవాలా వద్దా? చిన్న ఫిలాసఫీకి వెళ్తాను నేను 2 నిమిషాలు. మనుషులందరూ ఒకటే, బ్లడ్ గ్రూప్స్ 3-4 ఉన్నాయి, మనమే మతాలు సృష్టించుకున్నాం, మనమే చేసుకుంది తప్పు కదా. కులాలు సృష్టించుకున్నాం, తప్పు కదా. మనిషి మైండ్ సెట్ ఎలా పనిచేస్తుంటే డివైడ్ అండ్ రూల్ అని పనిచేస్తుంది జనరల్గా. రెండోది 6th సెన్స్ ఉంది కాబట్టి ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అన్నప్పుడు ఫ్లాష్ పాయింట్ వస్తుంది. అప్పుడు ఒక సిద్ధాంతాన్ని నమ్మేవాడు గ్రూప్ వెళ్తారు. అదే మాలో కూడా జరిగింది. నేనేమంటానంటే ఇంతకుముందు కూడా కొన్ని తప్పులు జరిగినాయి, ఇంతకుముందు టర్మ్లో కూడా, మాకంటే ముందు టర్మ్లో కూడా తప్పులు జరిగినాయి. కొన్ని మేము ఆలోచించాం, వాళ్ళు కొన్ని ఆలోచించారు. ఇద్దరం కలిసి ఈ రోజున ప్రతి చనిపోయే ఆర్టిస్ట్ దురదృష్టం చనిపోతే ప్రతి ఆర్టిస్ట్ 2 లక్షల రూపాయలు పెన్షన్ పెడుతున్నాం. వాళ్ళు మేము కలిసి చేస్తున్నాం. అది సర్వే చేసాం. ఇవాళ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ రెడ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించాం. ఇవాళ ఇంతకుముందు టర్మ్లో జరిగినప్పుడు మా ప్యానెల్ నుంచే చేశారు. ఐ డోంట్ వాంట్ నేమ్, బట్ దేర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ. నేను కూడా ఒప్పుకుంటున్నాను, దేర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. ఇప్పుడు 2 ప్యానెల్స్ కలిసి పనిచేయాలి. మా ప్యానెల్ ఎక్కువ, దాదాపు 16 మంది ఉన్నారు, వాళ్ళు 3-4 ఉన్నారు. కలిసి పనిచేయడం అనేది ముఖ్యం. ఈ రోజున ఒక యుద్ధం ముగిసింది, ఈరోజు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది, మనం ఎంత. కాబట్టి అంతే తప్ప ఇట్స్ అ హెల్తీ ఎలక్షన్ అనేది హెల్తీ ట్రెండ్. ఇది మేము ఫేస్ చేసాం. ఎలక్షన్ రిజల్ట్ పర్ఫెక్ట్గా ఇచ్చారు, ఆ రిజల్ట్ మేము గౌరవించాం, మంచి చేస్తున్నాం. అంటే పొలిటికల్ అన్నది సినిమాలో రావడం అన్నది ఎంత ఆరోగ్యకరం అన్నది నేను పాలిటిక్స్ ఏం లేదు. పార్టీస్ గురించి మాట్లాడుతాను. అంటే పార్టీస్ దీంట్లోకి వచ్చినాయి ఎలక్షన్, అది తప్పు. నేను దాన్ని ఫస్ట్ ఓపెన్ చేసింది నేనే. మాఫియా అండ్ పార్టీస్ ఎంటర్ అవుతున్నాయని నేను ఫస్ట్ ట్విట్టర్లో పెడితేనే బయటకు వచ్చింది. అది తప్పు. అంటే హిందీలో సాగుతుంది, జో జీదా వహీ సికందర్ అని, గెలిచిన వాడు రాజని, అది వేరే విషయం, బలవంతుడని. కానీ నామ్స్ ఉన్నాయి, కొన్ని యుద్ధంలో కూడా కొన్ని నామ్స్ ఉన్నాయి. మేము మా ప్యానల్ నుంచి అప్పుడు ఏంటంటే మళ్ళీ ఫ్లాష్గా నేను దాన్ని గోకడం ఇష్టం లేదు. మేము క్లియర్గా మా అజెండా ఇచ్చాం, మేమేం చేయాలో చెప్పాం, మేం చేస్తామో చెప్పాం, అందరికి ఫోన్ చేసాం, మాట్లాడాం. అవతల ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇన్సెక్యూరిటీస్లో కొంత వాస్తవం. నేను ఇప్పటికేం బ్యాక్అవుట్ అవట్లే. మాఫియా వాజ్ ఇన్వాల్వ్డ్, పొలిటీషియన్ లీడర్స్ వర్ ఇన్వాల్వ్డ్. దాన్ని మేము డైరెక్ట్గా ఎవరి చేత మాట్లాడించాలో మాట్లాడి ఖండం చేశాం కూడా క్లియర్గా. కాబట్టి అది మళ్ళీ జరగకూడదని నేను కోరుకుంటున్నాను. మరొక బాంబే మళ్ళీ హైదరాబాద్లోకి రాకూడదనేది మా ప్రయత్నం. కాబట్టి దాన్ని ఎంతవరకైనా నేను అడ్డుకుంటాను. రాజేంద్ర ప్రసాద్ గారు మీరు హీరోగా చేస్తున్నప్పుడు ఎంత పోటీ పడ్డారో మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి ఉన్నట్టుందిగా, మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అంతే పోటీ పడుతున్నారు ఇద్దరు. అంటే ఒకటి అదేం లేదు. అంటే అప్పట్లో ఏంటంటే ఇద్దరు కామెడీ హీరోలు,
అదే అదే. నేను ఇప్పుడు నాకు బ్రాండ్ చేసుకోలేదు, బట్ నా సినిమాలు అలా ఆడినాయి. ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దదైపోయింది. నీడ్ నేను అదే చెప్తున్నా, తెలుగు నటులు కావాలి. రాజేంద్ర ప్రసాద్ కూడా అద్భుతమైన తెలుగు నటుడు. అతను తెలుగుతనం, అతని భాష, అతను విధానం అవన్నీ కూడా. నేను కొంచెం ఫార్వర్డ్గా వెళ్ళేటువంటి ఒక టైప్ ఆఫ్ రోల్స్ చేసేవాడిని. సో మా ఇద్దరు రోల్సే వేరే. ఇప్పుడు అసలు కనెక్షన్ లేవు. మేము చేసే రోల్స్ చాలా రేర్ కలుస్తాయి. కాబట్టి నేను అదే మొన్న రాజీ అంటాను, నేను నరి అంటాడు. మేము ఇద్దరు అలా మాట్లాడుకుంటాం, ఊరే అనుకుంటాం. సో ఇప్పుడు నేను అదే చెప్పాను, రే మన ఇద్దరు కాంపిటీషన్ లేరు, మా ఇద్దరం కలిసి ఉందాం కదా, తెలుగు నటులు కావాలి, నువ్వు చేయి నేను చేయి, అందరం కలిసి చేద్దాం. అలాగే సంతోషంగా ఉంది. రెండోది ఏంటంటే మెచ్యూర్ అయ్యాం, మాకు కూడా 50s 60s అలా వెళ్తున్నాయి కొంచెంగా స్లోగా. సో ఉన్న ఈ టైంలో కలిసి ఉండడం, కలిసి పనిచేయడం, సంతోషంగా ఉండడం ఈ రోజున చాలా ముఖ్యం, కళాకారులకి ఎస్పెషల్లీ, ఎవరికైనా కూడా. కాబట్టి అది మేము పాటిస్తున్నాం. రాజేంద్ర ప్రసాద్ నేను కూడా వీఆర్ ఫాలోయింగ్ దట్. అండ్ త్రివిక్రమ్ గారి కొత్త సినిమా వాళ్ళు మీరు మంచి క్యారెక్టర్ వేస్తున్నట్టున్నారు. ఏంటి, ఎలా ఉంది ఆయనతో వర్కింగ్? నేను త్రివిక్రమ్కి కూడా ఒకటే చెప్పాను, జంఝాల అనేది ఒక ఇట్స్ యూనివర్సిటీ. ఆయన పోయినప్పుడు నేను శిరోముండనం చేసుకున్నాను. ఓకే. అంటే నన్ను కొడుకు అనేవాడు ఆయన. అట్లా డీల్ చేసేవాడు. వాళ్ళిద్దరు కూతురు పుట్టినప్పుడు కూడా నేను ఆనంద బాష్ప కాస్తూ నిలుచుకున్నప్పుడు వాళ్ళిద్దరు బిడ్డల్ని వెళుతూ కారాగి వెనక్కి వచ్చింది. వచ్చి కారు ఎక్కువయ్యా అన్నాడు. అదేంటి సార్ అన్న, నా కొడుకు లేకుండా కూతురులతో ఇంటికి ఎలా వెళ్తాను తీసుకెళ్ళాడు. దట్ ఈస్ ద బాండింగ్ మా ఇద్దరి మధ్య. సో ఆయన చనిపోయినప్పుడు నా తండ్రి చనిపోయాడని నేను శిరోమండనం చేశాను. అప్పుడు అంతటి బాండింగ్ అదే చెప్తున్నాను నేను. ఆ తర్వాత మళ్ళీ ఒక జంఝాల లాంటి రైటర్ కనపడ్డు అనేది నాకు ఎప్పుడు ఉండేది. త్రివిక్రమ్ శ్రీనివాసన్ చూసిన తర్వాత ఆ యొక్క ఫ్లేర్, ఆ యొక్క స్టైల్ ఆఫ్ ఇది, అంటే ఈజ్ గాట్ ఈజ్ ఓన్ స్టైల్. జంజాల గారిని ఫాలో అవుతాను అట్లా త్రివిక్రమ్ అంటారు. జంజాల గారు ఈజ్ అవర్ గురువు అండి అలా అంటారు. అలాంటి ఒక రైటర్ నేను చూశాను. ఆయనతో మల్లేశ్వరి పనిచేశాను, అద్భుతమైన సినిమా. డైరెక్టర్ అయిన తర్వాత నేను పనిచేయలేదు, నాకు అవకాశం రాలేదు. ఈ సినిమా వచ్చినప్పుడు నరేష్ గారు మీరు చేయాలన్నారు. నా అదృష్టం. నా మళ్ళీ ఒక సెకండ్ ఇన్నింగ్స్లో నేను చేసేట్టు 10 బెస్ట్ క్యారెక్టర్తో నిలిచిపోతుంది. త్రివిక్రమ్ యొక్క స్టాంప్ దాంట్లో కనబడుతుంది. బ్యూటిఫుల్ కీ రోల్ చేశాను దాంట్లో, సమంత ఫాదర్ రోల్లో. ఓకే. సో వి ఎంజాయ్డ్ ఎవ్రీ ఎమోషన్ ఇన్ ద ఫిల్మ్, కామెడీ ఆర్ ఎమోషన్స్. అద్భుతం. నేను లాస్ట్ రోజు త్రివిక్రమ్ కూడా చెప్పాను, జంజాల కనబడిన అనుకున్నాను, మళ్ళీ నాకు జంజాల కనబడ్డాడని చెప్పాను. ఇట్స్ ఎగ్జాక్ట్ కాంప్లిమెంట్స్ ఐ గేవ్ ఇట్ హిమ్. ఆ రకంగా త్రివిక్రమ్ నిజంగా తెలుగు సినిమాని, తెలుగుతనాన్ని, తెలుగు భాషని దాన్ని ఎక్కడ మనం కనుమరుగైపోతున్నాం అన్న భయంతో ఉన్నప్పుడు దాన్ని బయటికి తీసుకొచ్చి అద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంట్తో కలిపినటువంటి డాక్టర్ ఇస్ త్రివిక్రమ్ శ్రీనివాస్. మీరు హీరోగా చేసి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తున్నారు కదా, మళ్ళీ ఎప్పుడైనా మధ్యలో అనిపిస్తుంది అంటే బై ఎంట్రా హీరోయిన్తో అప్పుడు పార్కులలో గెంతులు వేశాను, మళ్ళీ ఆ రోజులన్నీ పోయాయి? నేను ఒకటి ఫ్రాంక్గా చెప్తున్నా కదా, ఎప్పుడు కూడా నేను హీరో, నేను స్టార్ అనేది నా మనసులో ఎప్పుడూ లేదండి. లేదు కాబట్టే మనసు మమత లాంటి సినిమాలు చేయగలిగాను, చిత్రం ప్రాజెక్టు లాంటి సినిమాలు చేయగలిగాను, అలజడి లాంటి సినిమాలు చేయగలిగాను. నేను వచ్చిన స్కూలా నా మనస్తత్వం నాకు తెలియదు, కానీ నేను యాక్టర్ అనేది నా మైండ్లో. నేను యాక్టర్ అనేది ఉంది కాబట్టే ఇవాళ మళ్ళీ ఫైల్లోకి వచ్చాను. ఐఎమ్ రైజింగ్ టుడే ఆఫ్టర్ 35 years. ఐఎమ్ స్టిల్ రైజింగ్ టు ద టాప్. స్టార్డమ్ వచ్చేది పోతుందండి. స్టార్ అనుకుంటే నేను అంతే లిమిటెడ్. నేను యాక్టర్ కాబట్టి, అక్కినేని నాగేశ్వరరావు రోజున యాక్టర్, కృష్ణ గారు యాక్టర్, రామారావు యాక్టర్, అందరూ యాక్టర్ కాబట్టి ఇప్పుడు మనం గుర్తుపెట్టుకుంటాం అద్భుతమైన రోల్స్. సో దాని మీద నా కాన్సన్ట్రేషన్ తప్ప హీరో నాకు నిజంగా డాన్స్ చేయడాలు, ఫైట్ చేయడాలు పెద్ద ఇష్టం ఉండేది కాదు. చేయాలి కాబట్టి చేసేవాడిని, ఫ్రాంక్గా చెప్తున్నాను. అది కొంత సినిమాలో కూడా కనబడుతుంది, కనబడకూడదు కానీ కనబడుతుంది, చెప్పకూడదు ఆర్టిస్ట్. కానీ ఐ ఎంజాయ్ ద క్యారెక్టర్స్. అందుకనే మీరు చూసినటువంటి ఇప్పుడు నేను చెప్పిన సినిమాలన్నీ కూడా. సో సెకండ్ ఇన్నింగ్స్ వచ్చినప్పుడు నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే ఉండాలనుకున్నాను. ఒక్క సీన్ మంచి సీన్ అయినా హీరోగా ఉన్నప్పుడు కూడా, అలజడి సినిమా వచ్చినప్పుడు ఒక్క సీన్ చెప్పారు, ఆ సీన్ కోసం చేశాను. ఇప్పుడు కూడా నేను చెప్తాను, ఒక్క సీన్ మంచి సీన్ దీన్ని సినిమాలో హైలైట్ అవుతుందని నాకు వస్తే క్యారెక్టర్ చేస్తా. ఇప్పుడు చేసేవన్నీ కూడా 30 రోజులు 40 రోజులు అంతా లీడ్ రోల్స్ అండ్ ఇంపార్టెంట్ రోల్స్. ఇప్పుడు చందమామ కథ లీడ్ రోల్ చేశాను, తర్వాత
మన మధు బాంకాళి ఫిల్మ్ జకార్తా ఫిల్మ్ అవార్డు వచ్చింది, అది కూడా నేను లీడ్ రోల్ చేశాను. కమర్షియల్ కాకపోవచ్చు. రఘుపతి వెంకయ్యనాయుడు చేశాను. తర్వాత ఇప్పుడు గుంటూరు టాకీస్లో ఒక లీడ్ చేశాను. సో నాకు పెద్ద డిఫరెన్స్ ఏం కనపడదు. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే నేను ఉండదలుచుకున్నా. హీరో అనేది ఆ కథకి నేను హీరోగా ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి, అలా కూడా వస్తున్నాయి నన్ను, అంటే ఈ క్యారెక్టర్ ఉంటే బాగుంటుందని అలాంటివి వచ్చినప్పుడు చేస్తాను. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్, ఐ వాజ్ ప్రౌడ్, ఐఎమ్ ప్రౌడ్, ఐఎమ్ ఎంజాయింగ్ మై టెన్యూర్ ఎస్ క్యారెక్టర్ యాక్టర్. మీరు ఒక మంచి రైటర్ అని కూడా తెలుసు. ఏంటంటే మీరు సినిమా కోసం మరి ఏం కథ చేసుకోవట్లేదా? మీరు నేను మంచి రైటర్ కాదు, నాకు తెలియదు, నాకు తోచింది రాస్తుంటాను. అంటే నాకు చిన్నప్పటి ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి పుట్టుకొస్తాయి, ఇది కొత్తగా వచ్చేదేం కాదు. నా 3rd, 4th స్టాండర్డ్లోనే నేను పోయిటరీ రాయడం మొదలెట్టా, చాలా సింపుల్ రైమ్స్. అవన్నీ కూడా మా ఆంటీ డాక్టర్ రేణుకాదేవి గారు, నాకు తెలియదు, ఒక 45 ఏళ్ల తర్వాత నాకు వచ్చి ప్రజెంట్ చేసింది. ఇంకా ఒరిజినల్స్ అలాగే రాసి పెట్టి ఆమె లైబ్రరీలో పెట్టి. సో అప్పటి నుంచి నాకు రైటింగ్ ఇంట్రెస్ట్ ఉంది. ఇవి నేను పోయిటరీస్ ఇంగ్లీష్, నేను నా సబ్జెక్ట్ ఇంగ్లీష్లో ఎక్కువ పోయిటరీస్ రాశాను కూడా. దాన్నంతా ప్లస్ నా యొక్క థాట్స్ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కలిపి పెటల్స్ ఆఫ్ లోటస్ ఒక పుస్తకం చేయాలని ప్రయత్నిస్తున్నాను. ఇది ఒకటి అవుతుంది, బట్ టైం ఉంటుందా టు కంప్లీట్ దట్, బట్ ఐ విల్ డూ ఇట్. సో దెర్ ఇస్ అ టైమ్ ఫర్ దట్. రెండోది ఏంటంటే నా జీవిత చరిత్ర ఒకటి రాయాలనుకుంటున్నాను, అనంతపురం. సో దట్ ఈస్ వన్ థింగ్. అంతపురం అంటే హార్ట్, అనంతపురం అంటే బయట. అదే అనంతపురం. బెడ్రూమ్ is a very powerful place where your thoughts come, where you sleep in peace, where you know all is inside. సో అది ఆ థాట్తో ఇది నేను చేస్తుంది. ఇది కాకుండా నేను సినిమా కథలు రాస్తున్నా. చాలామంది మన సినిమా కథలు నేను నాకు కొత్త థాట్స్ వస్తే రాస్తుంటాను, కొంతమంది నేరేట్ చేస్తుంటా. ఒకటి 2 ఇంట్రెస్టింగ్ కూడా ఉన్నాయి. మన మారుతికి మంచి కథ చెప్పాను, చాలా లైక్ చేశాడు ఆయన. చాలా రోజుల తర్వాత మంచి కథ విన్నానండి, మీరే డైరెక్ట్ చేయకూడదా అన్నాడు. నేను డైరెక్ట్ చేయనండి, నేను ఒక్క నటుడిగా ఉండదలుచుకుని. నాకు రైటింగ్ పిచ్ ఉంది, ఆ పిచ్చిని ఎవరైనా కొంచెం సాటిస్ఫై చేస్తే నేను అంతవరకే ఉంటాను, మంచి క్యారెక్టర్ వేస్తాను సినిమా చెప్పడం జరిగింది. సో ఆ రకంగా మారుతి లాంటి డైరెక్టర్ కూడా అప్రిషియేట్ చేయడం నాకు చాలా సంతోషం వేసింది. మరి ఏంటి ఆ కథను ఎవరికి ఇస్తున్నారు? ఇంకేం డిసైడ్ చేయలేదు. మారుతికి చెప్పాను, హీ లైక్డ్ ఇట్. తర్వాత హీ బిజీ విత్ అదర్ ప్రాజెక్ట్. నాకేంటంటే నేను ఇది చేయమని ఎవరిని అడగను, నేను నేరేట్ చేస్తుంటా. ఇప్పుడు ఎట్లుంటుందంటే శ్రీలక్ష్మి కథ చెప్తుంటుంది శ్రీవారి ప్రేమ లెక్కలు, మెత్తటి గుండ్రాయి ఇటువంటి అట్లాంటివి నేను కూడా కూర్చోబెట్టి దొరికితే ఒక గంట నేను చూసుకుంటా. బట్ ఇంతవరకు నన్ను ఎవరు తిట్టుకోలేదు, అందరూ మంచి కథలండి చేద్దాం అంటున్నారు. అది ఈ మధ్యన ఏంటంటే కొంచెం ఈ మధ్యన రాస్తున్నాం బాగా. సో ఇవన్నీ కూడా మార్కెట్లో తెలిస్తే కదా మీరు రాస్తున్నారు అని తెలిస్తే కదా. అంటే నేను ఎవరికి బయట ఇట్లా మారుతికి ఒక కథ చెప్పాను, డైరెక్టర్ చునియాకి ఒక కథ చెప్పాను, మనం పడే సేవ చేసింది. ఇవన్నీ ఇప్పుడు బయటికి తీస్తున్నాను అవన్నీ కూడా. కాబట్టి ఇదంతా నా క్రియేటివ్ ఆఫీస్ ఇక్కడ. ఇవన్నీ కథలు ఇవే వర్క్ ఉంటుంది ఎక్కువ. సో చూద్దాం, మంచి సబ్జెక్ట్ మంచి డైరెక్టర్కి వెళ్ళినప్పుడు అదో సాటిస్ఫాక్షన్. రైటర్గా నా పేరు పడినప్పుడు, కాన్సెప్ట్ రైటర్గా చాలా. ఎందుకంటే నాకు అండ్ ప్రేమాయణం అనే సినిమా ఒకటి మీరు చేశారు, దాంట్లో మీరు డబ్బింగ్ చెప్పలేదని, ఎందుకండి రీజన్ ఏంటి? బేసిక్గా నాకు నవ్వు వచ్చింది. యాక్చువల్గా 4 స్తంభాల ఆట నా ఫస్ట్ ఫిల్మ్. నాకు కొంచెం తమిళ యాస ఉండేది, నేను మెడ్రాస్లో పుట్టి పెరిగాను కాబట్టి. అది ఎప్పుడు వెలుగులోకి వచ్చిందంటే నేను డబ్బింగ్ చెప్తున్నాడు వెలుగులో వచ్చింది. జంజాల గారు కొంచెం డబ్బింగ్ ఆపండి అని మా మదర్ దగ్గరికి వెళ్ళి, ఏమంటే నరేష్ చాలా బాగా యాక్ట్ చేశాడు మోటార్ సైకిల్ ఫ్రెండ్స్ అని. డబ్బింగ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్తే నరేష్ 10 ఏళ్ళు హీరోగా ఉంటాడు, నరేష్ డబ్బింగ్ చెప్తే 5 ఏళ్ళు హీరోగా ఉంటాడు, మీకు ఏది కావాలంటే మా అమ్మ చాలా బ్రాడ్ అయిందో బాలుగానే చెప్పమానండి అని చెప్పేసి ఒక లుక్ నాకు ఇచ్చింది ఆమె. వెళ్ళిపోయిన తర్వాత సిగ్గులేదా నీకు, తెలుగుడివి, ఒక తెలుగు డైరెక్టర్ కొడుకువి అని చెప్పి నాకు రోజు పెట్టి ట్రైనింగ్, మా సొంత డబ్బింగ్ థియేటర్ ఉంటే దాంట్లో పెట్టేది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు డబ్బింగ్ థియేటర్ నుంచి బయటకు వచ్చి, ఎంత బాగున్నావు, అందంగా ఉన్నావు, ఎంత బాగా చేసావు, తెలుగు భాషలో నువ్వు డబ్బింగ్ చెప్తే ఎంత బాగుంటుందా వినిపోయాడు. ఇవన్నీ పెద్ద ఇన్సల్ట్స్గా అయిపోయింది. ఎందుకు ఇవన్నీ నేను పట్టించుకోలేదు, కుర్రాడిని 17 years. అంటే మీరు బిగినింగ్లో మీరు డబ్బింగ్ ఓన్ చెప్పలేదు ఒక్క 4 సంవత్సరాలకి. అయితే ఇది అయిన తర్వాత
బాలు గారు చెప్పారు, రెండో సినిమాకి జంఝాల గారు నన్ను కూర్చోపెట్టి బా ఝా ధా ఒత్తులతో సహా చెప్పించాడు డబ్బింగ్. ఓకే, అక్కడతో నేనే చెప్పుకుంటూ వచ్చాను. దీంట్లో నా బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 25 years తర్వాత నేను కలిస్తే, నీకంటే తెలుగు మాట్లాడేవాడు ఎవడున్నాడా తెలుగు ఇండస్ట్రీలో, అద్భుతంగా మాట్లాడతావు, ఎంత మంచి భాష అన్నాడు. అదే కాంప్లిమెంట్. అయితే ఈ ప్రేమాయణం సినిమాకి కొంత ఏంటంటే డైరెక్టర్ తమిళ ఆయన, అక్కడ కొంతమంది కొంత ఏజ్డ్ పీపుల్ ఉండేవాళ్ళు. వాళ్ళు కొంతమంది ఏమనుకున్నారంటే ఇతను డబ్బింగ్ చెప్పుకుండా ఉంటే బాగుంటుంది అని అంటే నేను షాక్ అయ్యాను. అప్పటికే 12-15 సినిమాలు చేశాను, ఇంక్లూడింగ్ అన్నీ కూడా అయిపోయినాయి. ఎందుకు ఇలా అన్నారు నాకు అర్థం కాలేదు. సరే నేనేంటంటే బేసిక్గా రామోజీరావు గారు అంటే గౌరవం, ఆ సినిమాలు బయటకు వచ్చాను. వాళ్ళు అడిగారు, ఓకే అన్నా, నేను తప్పకుండా మీ ఇష్టం అండి అనేసాను. ఎందుకంటే రైట్. తమాషా హైలైట్ ఏంటంటే మా అమ్మకి ఇది ఎట్లా చూపించాలి సినిమా నాకు టెన్షన్. మా సినిమా చూసి వణుకొచ్చింది నాకు. కృష్ణ గారిని వెళ్ళి అడిగారు, ఇట్లా నేను డబ్బింగ్ చెప్పలేదు, ఎట్లా మాదిరికంటే నువ్వేం చెప్పొద్దు, సైలెంట్గా చూస్తుంది, నువ్వేం చెప్పొద్దు, తెలియదు అన్నాడు ఆయన. జువాన్ అవును అన్నాడు ఆయన, మంచి ఫ్రెండ్, హెల్ప్. డబ్బింగ్ చేసి ఆమె గుర్తుపట్టే డబ్బింగ్ నేను చెప్పలేదండి, చాలా థ్యాంక్స్ అని చెప్పాను. కాబట్టి ఆ ఒక్క సినిమా అదొక రికార్డుగా మిగిలిపోయింది నాకు. అది బ్లాక్ మార్క్ అని నేను అనుకోను. ఒకటి నేను ఏంటంటే జనరల్గా అందరినీ సాటిస్ఫై చేస్తా. కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు అప్పట్లో. రీజన్ ఏంటి మీ వాయిస్? దాంట్లో అట్లూరి రామారావు గారని ఒక ఆయన పెద్ద ఆయన, ఆయన తెలుగు భాష మీద బాగా పట్టు ఆయనకి. ఆయన ఎందుకో ఆయన పర్సనల్గా ఫీల్ అయ్యాడు, ఆయన మాట అక్కడ నెగ్గేది. కాబట్టి ఆయన ఇన్సిస్ట్ చేశాడు. కొంత ఇన్సల్ట్గా ఫీల్ అయినా రైట్. ఒకటి ఉషాకిరణ్ మూవీస్ నా మాతృ సంస్థ లాంటిది. రెండోది రైట్, ఒక సినిమా పెద్దవాళ్ళు అడుగుతున్నారు, నో అనొద్దు అని చేసేసాను. అది నేను మర్చిపోలేదు, కానీ ఇట్స్ ఓకే. నేను పెద్దగా దానివల్ల నాకేం నష్టం కాలేదు. బాలుగారు ఇచ్చిన కాంప్లిమెంట్ అదిగే చెప్పాను, చాలా. ఓకే, రైట్. అండ్ పొలిటికల్ విషయానికి వస్తే, మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళ గురించి బాగా ఫైట్ చేస్తున్నారు కదా. అంటే క్వశ్చన్ ఏంటంటే, రిజర్వేషన్ అన్నది దాని గురించి కదా, రిజర్వేషన్ అన్న గురించి మీరు అగెనిస్టా లేకపోతే ఇదా? అంటే నేను ఏంటంటే పేదవాడికి దక్కాలి కదా ఏదైనా కూడా, కులం బట్టి కాదు కదా, మీరు ఎందుకు దాన్ని ఎక్కువ సపోర్ట్ చేస్తారు? బేసిక్గా ఏంటంటే నేను అనేది ఏంటంటే, నేను కొంచెం ఫార్వర్డ్ థింకింగ్లోనే ఉంటాను, నేను కాదంట్లో. రిజర్వేషన్స్ అనేది ఎంతవరకు అవసరం అనేది క్వశ్చన్ మార్క్. వాళ్ళు అన్ని కులాలు రిజర్వేషన్స్ అడుగుతున్నారు. ఇట్స్ అ వెరీ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. నా వరకు ఏంటంటే బేసిక్గా నేను ప్రధానంగా నమ్మేది ఏంటంటే, ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళకి, సమాజపరంగా వెనకబడ్డ వాళ్ళకి ఏ కులమైనా సపోర్ట్ ఇవ్వండి నేను అన్ని స్పీచ్ల్లో చెప్తాను. అనంత జిల్లా వరకు ఏంటంటే, ఒకటి వెనకబడ్డ జిల్లా, బోయా, కురుబా ఇట్లాంటి కాస్ట్లు బాగున్నాయి. తర్వాత అక్కడ ఫ్యాక్షన్ ఏరియాస్, ఈ ఎస్టీస్, ఎస్సీస్ వీళ్ళందరూ కూడా, బీసీస్ వీళ్ళందరూ కూడా ఫ్యాక్షన్స్లో వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ జిల్లా వరకే నేను ఎక్కువగా వీళ్ళ యొక్క ప్రాధాన్యత. ఇన్ఫ్యాక్ట్ నేనేమంటున్నాను, బీసీని బోయా కమ్యూనిటీని ఎస్టీలో పెట్టండి అంటున్నాను. ఎందుకంటే ఇదే పాయింట్ నేను ఎందుకు మాట్లాడుతున్నాను. ఎక్కడ ఫైట్ చేస్తున్నాను నేను? కర్ణాటకలో బోయా కమ్యూనిటీ, వాల్మీకి కమ్యూనిటీ ఇది ఎస్టీ. అనంతపూర్ బార్డర్, బ్యాక్వర్డ్ ఏరియా, అక్కడ ఎందుకు ఎస్టీ చేయరు? అలాంటి పాయింట్స్ నేను ఫైట్ చేస్తున్నా, ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్టీసీ, బీసీ హాస్టల్స్ ఉన్నాయి. దాని మీద నేను పొలిటికల్గా ఉన్నప్పుడు పెద్ద సర్వే కండక్ట్ చేసి, దాదాపు ప్రభుత్వం కూలిపోతున్నంత భయం చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు వచ్చింది, ఆపారు దాన్ని. అప్పుడు భయంకరమైన రిజల్ట్స్ వచ్చాయి బయటికి. పందులు కూడా అక్కడ వెళ్ళి పడుకుంటాయి, సరైన తిండి ఉండదు, సరైన నీరు ఉండదు. ఇప్పటికి అదే పరిస్థితుంది. సో ఈ రోజున డిజిటల్ డివైడ్ పెరిగిపోతుంది. ఓ పక్క నుంచి ధనికులు అమెరికాకి వెళ్ళిపోతున్నారు, లక్షలు సంపాదించుకుంటున్నారు, కోట్లు చేసుకొస్తున్నారు. వీళ్ళు ఏది నిలబడి నోరిప్పే పరిస్థితి వాళ్ళకి లేదు. సో వాస్తవం ఏంటంటే, మీరు రిజర్వేషన్స్ రైట్, వాళ్ళ యొక్క కమాండ్, వాళ్ళ కెపాసిటీస్ బట్టి ఇవ్వండి, వాళ్ళ ఆర్థిక బట్టి ఇవ్వండి.
కానీ బేసిక్ మన యూత్ ఎవరైతే ఉన్నారో ఒక సెక్షన్ మొత్తం కూడా వాళ్ళు మానసికంగా దెబ్బతిని కోల్పోయి డౌన్ అయిపోయి ఆ పరిస్థితిలో భారతదేశం ఎలా ముందుకు పోతుంది. కాబట్టి నేను ఫైట్ చేసేది ఎస్టీ ఎస్సీ బీసీ హాస్టల్స్ ఉన్నాయి. అటువంటి వాటికి అసలు ఓన్ బిల్డింగ్స్ లేవు. ఎందుకు ఓన్ బిల్డింగ్స్ కలిగించరు? వాళ్ళకి అవేర్నెస్ కలిగించండి. ఇప్పుడు బ్యాక్వర్డ్ బీసీ హాస్టల్స్ పూలే హాస్టల్స్ని పెడితే ఎవరు కాదంటారు? ఎందుకు ప్రభుత్వాలు పెట్టట్లేదు? పూలే హాస్టల్స్ బట్ బీసీ హాస్టల్సే కదా. వాళ్ళకి ఒక టీవీ ఉందా? వాళ్ళకి న్యూస్ పేపర్లు వెళ్తున్నాయి, కనీసం 2 న్యూస్ పేపర్లు వెళ్ళాలి. వాళ్ళకి కనీసం నువ్వు కరెక్ట్ ఫుడ్ పెడుతున్నావా? సోపులు అందుతున్నాయా? ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు భయంకరంగా ఉన్నాయి. ఈ రోజున మనం ఒక బీసీ ప్రధానమంత్రి, బీసీలకి సముచిత స్థానం కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు సచ్చినట్టు. కానీ యూత్ ఎవరైనా పొలిటికల్గా ఎంజాయ్ చేసేస్తారు అందరూ స్టేటసెస్, కానీ నిజమైన పీపుల్కి ఎస్టీ ఎస్సీస్ బీసీస్ సఫర్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఏ పాయింట్స్లో అయితే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి ఆ పాయింట్స్లో ఖచ్చితంగా నేను సపోర్ట్ ఇస్తాను, దాంట్లో అనుమానం లేదు. మీరు అప్పట్లో మీకు ఒక డ్రీమ్ క్యారెక్టర్ ఒకటి ఉందని, నపుంసకుడు ఒకటి. అదేంటి, దాన్ని స్క్రిప్ట్ రెడీ చేయిస్తున్నారా? స్క్రిప్ట్ ఇస్ రెడీ. మరి ఎప్పుడు మళ్ళీ? స్క్రిప్ట్ ఇస్ రెడీ. కాకపోతే అది యాక్చువల్గా ఒక పెద్ద సంస్థకి ఎలక్షన్ ముందు ఓకే అయిపోయింది. కొన్ని పొలిటికల్ ఇష్యూస్ వల్ల ఒకసారి ఆగింది అది. తర్వాత దాని మీద నేను దృష్టి సాధించలేదు. బట్ అది ఏమాత్రం ఇట్లాంటి గుంటూరు టాకీస్ ఇట్లాంటి సినిమాస్ ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా సామాజికంగా ఒక స్పృహని కలుగుతూ ఎంటర్టైన్ చేసేటువంటి అద్భుతమైనటువంటి క్యారెక్టర్ అండ్ స్క్రిప్ట్ నా దగ్గర ఉంది. ఖచ్చితంగా ఏ ప్రొడ్యూసర్ ముందుకు వచ్చినా వాళ్ళు లైక్ చేస్తారు. ఎందుకంటే చాలా పెద్ద నిర్మాత ఒక ఆయన లైక్ చేశాడు దాన్ని. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి ఆ సినిమా ఒక బడ్జెట్లో నేను తీస్తాను, ఖచ్చితంగా చేస్తాను, నాకు అవకాశం ఇస్తే. మీరు డైరెక్ట్ చేస్తారు? నో, నేను యాక్ట్ చేస్తాను. నపంసకుడుగా నేను యాక్ట్ చేస్తాను. అది ఒక మంచి పెయిన్ ఉన్న సబ్జెక్ట్లా ఉంది అంతేనా? పెయిన్ అంటే అదే చెప్తున్నా కదా, ఇప్పట్లో పెయిన్ ఎవరు ఎంజాయ్ చేయట్లేదు. పెయిన్ అనేది ఇంటర్నల్గా తొడపాయసం పెట్టినట్టు ఉండాలి, అలాంటి పెయిన్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్తో కూడినటువంటి సబ్జెక్ట్, ఫుల్ పొలిటికల్ సటైర్లతో మంచి ఎంటర్టైన్మెంట్తో వెళ్ళేటువంటి సబ్జెక్ట్ అది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ పర్సన్ టు కమ్ ఫార్వర్డ్ టు ప్రమోట్ దిస్ సబ్జెక్ట్. అండ్ అప్పుడు ఇంత జర్నీలో మీరు పాత సినిమాల్లో ఎన్నో సినిమాలు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ తేడాలు ఏం గమనిస్తున్నారు మీరు? నేనేమనుకుంటున్నానంటే కమిట్మెంట్ ఈజ్ ఆల్ ద సేమ్. ఏ సినిమా అంతే కష్టపడి అప్పట్లో బ్లాక్ అండ్ వైట్లో చేసి మీ గురించి కాదు, మీ గురించి మాట్లాడుతుంది జనరేషన్. అదే నేను అంటున్నా కదా, సాక్షి సినిమా బాపు గారు అంతే కష్టపడి తీశారు బ్లాక్ అండ్ వైట్లో. అంత అందమైన సినిమా మనం చూసి చప్పట్లు కొట్టాను. కృష్ణ గారి పర్ఫార్మెన్స్ కానీ, విజయ్ గారి పర్ఫార్మెన్స్ కానీ, బాపు గారి టేకింగ్ కానీ. సో ఫిలిం ఇస్ అ మీడియం, ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ క్రియేటివ్ మీడియం, యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్. కాకపోతే కాలక్రమేణా ఏమైందంటే టెక్నాలజీ మారుతూ వచ్చింది. బ్లాక్ అండ్ వైట్, కలర్, సినిమాస్కోప్, 3D, కంప్యూటర్ గ్రాఫిక్స్, హెలికామ్స్, ఇవన్నీ కూడా పెరుగుతూ వచ్చింది. ఒక టైంలో టెక్నాలజీ థీమ్స్ని ఓవర్టేక్ చేసింది. ఇవన్నీ ఇట్లా వెళుతూ వచ్చింది. ఇవన్నీ నేను ట్రావెల్ అవుతూ వచ్చాను. ఇవాళ ఒక చిన్న నికాన్ 5D పెట్టుకుంటే యూ కెన్ షూట్ అ ఫిల్మ్, యూట్యూబ్లో పెడితే ఇట్స్ అంతవరకు వెళ్ళిపోయింది, కెమెరా జనాల్లోకి వెళ్ళిపోయింది వాళ్ళు టుడే. సో ఈ మార్పుల్లో అంతా నేను గమనించింది ఏంటంటే టెక్నాలజీ వల్ల కొంత బ్యూటిఫుల్ అంటే మనం చేయగలిగలేనిదాన్ని కూడా మనం చేసి చూపించాం మానవులుగా. కొంత టెక్నాలజీ వల్ల మనం ఒరిజినాలిటీ అండ్ మన యొక్క సృజనాత్మకని కోల్పోతున్నామేమో అని కూడా అనిపిస్తుంది. బట్ బియాండ్ దట్ అల్టిమేట్లీ వాట్ పీపుల్ లైక్ యూ డు, ద పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎస్థెటిక్స్ విల్ ఆల్వేస్ గివ్ అ ఫ్యాంటాస్టిక్ ఫిలిం విచ్ విల్ రిమైన్ ఫర్ ఎవర్. ఫర్ ఎగ్జాంపుల్ అవతార్లో మీకు ఎంత ఆ టెక్నాలజీ గుర్తున్నా దాంట్లో ఉన్న ఆ పించ్ ఉంటుంది, ఆ ఫిల్మ్, ఆ ఫీల్. మన ఇండియన్స్ గురించి తీశారు అది. దేవుళ్ళని అంటే చెట్లను పూజించేవాళ్ళు, తెల్లవాళ్ళని వాళ్ళే తిట్టుకున్నారు. ఎంత అందమైన సినిమా అది. సో ఆ యొక్క ఫీల్ ఇవాళ బాహుబలి గర్వంగా ఫీల్ అవుతున్నాం మనం. ప్రపంచ స్థాయిలో మనం గ్రాఫిక్స్ చప్పట్లు కొట్టాను నేను ఆడియన్స్గా చేసి. సో ఇవన్నీ కూడా నేను నా అదృష్టం ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాలో యాక్ట్ చేశాను, కలర్ సినిమాలో యాక్ట్ చేశాను, సినిమాస్కోప్లో యాక్ట్ చేశాను. ఓకే, టెక్నాలజీ పక్కన పెడితే మనుషుల పద్ధతులలో, మనుషుల ఆలోచనలు, మనుషుల పంక్చువాలిటీలలో రకరకాలు ఎప్పుడు కూడా ఒక శాతం ఉంటూనే ఉంటుంది. ఒక ఏజ్లో ఇప్పుడు నేను కూడా చిన్నప్పుడు నేను ఎవరిని బ్లేమ్ చేయను.
చిన్నప్పుడు ఏజ్లో ఒక్కోసారి లేట్కి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఒకసారి నేను ముహూర్తాన్ని లేట్కి వెళ్తే మా అమ్మ ఎదురు వస్తుంది, ఆ మొహం చూడొద్దని ఇలా చెప్పి వెళ్ళింది. ఆమె పుచ్చబడిపోయింది, నాకు మాట్లాడలేను నాతో 10 రోజులు. కాబట్టి ఒక ఏజ్లో ఇవన్నీ అందరు దాటి వస్తాను. నేను కూడా చేసింది, నేను ప్రతిరోజు పర్ఫెక్ట్గా వెళ్ళేవాడిని అట్లా. కాబట్టి ఇవన్నీ జరుగుతుంటాయి. బట్ ఎప్పుడు కూడా కమిటెడ్గా ఉన్న యాక్టర్స్కి ఇప్పుడు ఉన్నారు, మంచి యంగ్ హీరోస్లో కమిటెడ్ పీపుల్ ఉన్నారు. శ్రమించి ప్రతి షాట్ కూడా అందంగా చేయాలని ప్రయత్నించేవాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఎక్కువ లాంగ్ టర్మ్ ఉంటుంది, వాళ్ళ క్వాలిటీ కనిపిస్తుంది. కొంతమందిని సక్సెస్ ముందు తీసుకెళ్తుంది, తర్వాత హెడ్ వెయిట్ వెనక్కి లాక్కెళ్ళిపోతుంది. అటువంటి వాళ్ళు ఉంటారు. ఇవన్నీ మనం ఇండస్ట్రీలో చూడాలి. ఒకటి ఏంటంటే బేసిక్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అప్పట్లో మెడ్రాసు సినిమా ఇండస్ట్రీ ఉన్నప్పుడు అదొక చిన్న విలేజ్ లాగా, మాకంటే తెలుగు వాళ్ళు, మన సినిమా మనం ఎంత ఉండేది అది. ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఓపెన్ అయిపోయింది, ఓవర్ఫ్లో అవుతుంది. లాట్ ఆఫ్ న్యూ పీపుల్ హావ్ కమ్ ఇన్. మనుషుల మధ్య ఒక ర్యాపోర్ట్ పోతుందనేది నేను అబ్జర్వ్ చేస్తున్నా. కేవలం ఆ షూటు కలవడం పోవడం తప్ప పర్సనల్గా ఒక ర్యాపోర్ట్ తగ్గిపోతుంది అనేది నేను చూస్తున్నా. ఇది పడగొట్టాలని క్లాస్ ఆఫ్ 80s అని మేము పెట్టింది. సుహాసిని క్లాస్ ఆఫ్ 80s ఇస్ అ వరల్డ్ ఫేమస్. తెలియదు మీకు? రియల్లీ డోంట్ నో. జస్ట్ గో ఇన్ టు క్లాస్ ఆఫ్ 18 కొడితే సుహాసిని మేము అంతా కూర్చుని ఒకసారి మైకేల్ జాక్సన్ చనిపోయిన తర్వాత, అయ్యో ఇట్స్ అన్ని ప్రతి పేపర్స్లో అంతా వస్తుంటుంది ఎవ్రీ ఇయర్. మైకేల్ జాక్సన్ చనిపోయిన తర్వాత ఇంత బతికి మన లాస్ట్ కలిసి లేకపోతే ఏంటని ఒక ఆలోచించి 5 years 6 years బ్యాక్ పెట్టాం క్లాస్ ఆఫ్ 18. దాంట్లో రజనీకాంత్ గారు మెంబర్, తర్వాత మోహన్ లాల్ మెంబర్, తర్వాత అంబరీష్ మెంబర్, విష్ణువర్ధన్, మేమంతా ఇప్పుడు జాకీ ష్రాఫ్ ఇంత. సో వీళ్ళందరూ 80s క్లాస్ ఆఫ్ 80s బెస్ట్ ఇచ్చిన వాళ్ళందరం కలిసాం. రాధిక, వెంకటేష్, అందరూ కూడా, బాలకృష్ణ, అందరూ కూడా మేము దాంట్లో మెంబర్స్. సంవత్సరానికి ఒకసారి కలుసుకుంటాం, 24 hours 48 hours చిన్నపిల్లలా ఉంటాం, సరదాగా నవ్వుకుంటాం, మాట్లాడుకుంటాం. ర్యాపోర్ట్ మళ్ళీ తీసుకురావాలి ఇండస్ట్రీలో. ఒక ఎగ్జాంపుల్గా మేము ఉండాలని ఇవాళ వరల్డ్లో మోస్ట్ ఎలీట్ క్లబ్, ఎంతమంది స్టార్స్, ఒక దేశంలో ఉన్న స్టార్స్ అంతా కలిసి ఈరోజు ఉన్నటువంటి క్లబ్ అది. సో మా ప్రయత్నం ఇటువంటివి చేస్తుంటాం. ఇప్పుడు కూడా యంగ్ హీరోస్ అంతా కలిపి ఏదో ఒక క్లబ్ ఫామ్ చేశారు, విన్నాను నేను. సంతోషంగా ఉంది. ఇవన్నీ కూడా ఏ జనరేషన్తో వాళ్ళే కలుస్తారు. నాకేంటంటే 25 నుంచి 65 వరకు అందరూ కలుస్తుంటాను. ఐ హ్యావ్ ఫ్రెండ్స్, ఐ పార్టీ విత్ ఎవ్రీబడి ఫ్రమ్ 25 to 65. బట్ జనరల్గా ఏంటంటే ఇది రావాలి. వెళ్తుంటారా మీరు? Why not? If I feel like dancing, what's wrong? పబ్కి వెళ్ళను, గవర్నమెంట్ బ్యాన్ చేయమని నేను వెళ్ళను. బట్ పబ్కి అదే నేను తప్పని అంటలే. నేను అనేది ఏంటంటే ఎనీథింగ్ విచ్ ఇస్ అలౌడ్ విత్ ద గవర్నమెంట్. నేను అనేది అంటే లైఫ్ అనేది ఒకటే, ఒక్కొక్క రోజు టిక్ అవుతుంటుంది. యూ షుడ్ బీ గుడ్ టు ఎవ్రీబడి, యూ షుడ్ బీ గుడ్ టు యువర్ సెల్ఫ్, ఎంజాయ్ లైఫ్. నా లైఫ్, మనిషి చనిపోయేటప్పుడు, ఆత్మ పైకి వెళ్ళేటప్పుడు 3 గుర్తొస్తాయట. ఫస్ట్ గుర్తొచ్చేది, అయ్యో నేను ఇది మిస్ అయ్యానే, లైఫ్లో చేయలేదు వస్తుందట ఖచ్చితంగా చచ్చిపోయే ముందు లాస్ట్ మినిట్. రెండోది, వీళ్ళకి నేను అన్యాయం చేశానే అని గుర్తొస్తుందట. మూడోది, వీళ్ళని నేను లవ్ చేశాను కానీ వాళ్ళు నాకు దక్కలేదు అని అనిపిస్తుందట. ఈ మూడింటిని నేను కాన్కవర్ చేస్తాను. మీకు ఎంతమంది లిస్ట్ ఉంటుంది అలా? నాకా? ఇట్స్ వెరీ ప్రైవేట్ లాస్ట్ పాయింట్. See, I am basically, I love life. I say let's celebrate life. See, love is a very pure term. నేను నమ్మేది ఏంటంటే ఇట్స్ అ వెరీ ప్యూర్ టర్మ్ బిట్వీన్ 2 people. సో యాక్చువల్లీ మన యానిమల్ కింగ్డమ్ ఇస్ పాలిగామస్, నాట్ మోనోగామస్. ఎస్, సైంటిఫికలీ ఒక్క హంస తప్ప అంటారు. మానవులు కూడా పాలిగామసే, కానీ మనం ఏంటంటే మల్టిపుల్ పార్ట్నర్స్కి విరుద్ధంగా ఒక 6th సెన్స్ ఉంది కాబట్టి డిఫరెన్షియేట్ చేసి ఒక మ్యారేజ్ అండ్ ఇన్స్టిట్యూషన్ సృష్టించుకున్నాం. దాని ద్వారా ఒక మంచి డిసిప్లిన్ తీసుకొచ్చుకున్నాం. దిస్ ఈజ్ బేసికలీ హ్యూమన్ సైకాలజీ. బేసిక్ జెనెటిక్ ఏంటంటే ద మ్యాన్ ఈజ్ బార్న్ టు స్ప్రెడ్ ద సీడ్. విత్తనాన్ని పంచడానికి మగవాడు పుట్టాడు. ఆ విత్తనాన్ని తీసుకుని ఆ విత్తనాన్ని పెంచడానికి, దాన్ని పోషించి దాన్ని ఎదిగేలాగా చేయడానికి ఆడజాతి పుట్టింది జెనెటిక్గా.
సో ఈ రెండు జాతులు ఆలోచనలు వేరే ఉంటాయి. ఒక్కటెక్కడ కలుస్తామంటే ప్రేమతో కలుస్తాం. కాబట్టి అదే మానవ జాతి, మనకున్నటువంటి గొప్ప ఇది అది. కాబట్టి దీంట్లో అటు ఇటు తప్పులు రైట్లు జరుగుతుంటాయి. ఇవన్నీ మనం చూస్తున్నట్టు పోతుంటాం. ఒక సొసైటీ నార్మ్స్ మనం మెయింటైన్ చేస్తాం. సో దట్ వే యాక్చువల్లీ లైక్ నాకు ముసలివాళ్ళు అంటే చాలా ఇష్టం, చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. ఐ లవ్ పెట్స్, ఐ లవ్ ఎవ్రీథింగ్ అరౌండ్ మీ. ఒకవేళ నన్ను ఎవరన్నా ద్వేషించినా వాళ్ళ దగ్గర తీసుకుంటాను. నాకు ఒక ఇంటర్వ్యూలో ఒక అమ్మాయి అడిగింది, మీకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ అంటే కదా, మీరు చాలామంది మేము లవ్ చేశారంట కదా అంటే, నేను బతికున్నంతకాలం నా లవ్ చేస్తూనే ఉంటాను, బికాస్ ఐఎమ్ హార్మ్లెస్, ఐఎమ్ మోర్ ఎ ఫ్రెండ్. సో నేను అదే చెప్పాను, మా అమ్మకు కూడా నేను చెప్పాను, నా లైఫ్లో నేను ఆర్టిస్ట్గా నువ్వు నాతో పడుకో, నేను నీకు రోల్ ఇస్తానని నా లైఫ్లో నేను చెప్పలేదు, చెప్పను. బికాస్ ఇట్ ఈస్ అ గ్రేట్ ఇన్సల్ట్ టు ద మ్యాన్ కైండ్, టు ద ఉమెన్ కైండ్, టు బోత్. So what happens between two people and four walls, it is entirely between them. It is their right. సో కాబట్టి నేను అది కూడా చెప్పాను. అదే ఒక హీరోయిన్ ఇప్పుడు తెలిసిన పెళ్లి చేసుకుంటూ పెళ్లి చేసుకోబోయే ముందు అది ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పాను, లైవ్లో. నరేష్ మిమ్మల్ని మీరు నన్ను ఎప్పుడు ఏం అడగలేదే అని అడిగింది. అంటే నాకు అర్థం కాలేదు ఏంటన్నా. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే నేను చెప్పాను, ఒకవేళ కనుక నేను నిజంగా అడుగుంటే నిన్ను, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు సంతోషంగా నాతో వచ్చి కలిసేదానివా, నీ పెళ్ళికి ఇన్వైట్ చేసేదానివా? ఫ్రెండ్షిప్, లవ్, సపోర్ట్ ఇస్ రిక్వైర్డ్. ఎవ్రీబడి ఈజ్ లోన్లీ టుడే. లైవ్లో చెప్పారా? ఆల్రెడీ రికార్డెడ్ అది టీవీ9లో వచ్చింది. ఎవరు హీరోయిన్? టీవీ9. దట్స్ నాట్ రైట్. No, already record అంటున్నారు. Well, I didn't mention the name. I'll never mention the name. How can you mention a woman's name? రికార్డ్ అన్నారు కాబట్టి. ఈ పాయింట్ చెప్పాను. ఓకే, ఆఫ్ ద స్క్రీన్. ఇప్పుడు మీకు చెప్పిన పాయింట్స్ చెప్పాను. ఎట్లా ఒక ఇన్సిడెంట్ అయిందని చెప్పాను తప్ప. మీరు హీరోయిన్ డైరెక్ట్ గా మీరు ఆన్ స్క్రీన్ ఉన్నారేమో నేను అనుకున్నాను. ఓకే, జరిగింది. కాబట్టి లవ్ ఇస్ సంథింగ్ ఇస్ వెరీ యూనివర్సల్. ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ లైక్, వాట్ యూ డోంట్ లైక్. So basically, I celebrate life. I love everybody. ఓకే, గుడ్. ఈ మొత్తం మీ సినీ కెరీర్లో మీ పర్సనల్ లైఫ్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, మీరు చాలా బాధపడ్డ సంఘటన, క్షణాలు? నేను యాక్చువల్గా ఒక సినీ హీరో లైఫ్ చాలా గ్లామరస్గా కనిపిస్తుంది. కళాకారులు చాలా బాగా హ్యాపీగా కనిపిస్తారు. బట్ చాలా విషయాల్లో లోపల ఇన్డెప్త్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది, చాలా రకాలు. బికాస్ ఆ కాంపిటీషన్ కానీ, ఆ పరిస్థితి కానీ, ఫేస్ చేసిన ఇన్సల్ట్స్ కానీ అంతే ఉంటాయి. కాబట్టి నేనేం దాంట్లో ఇదేం కాదు. నాకు ఒక రకంగా ఒక ఫిలిం ఫ్యామిలీలో పుట్టడం నా అదృష్టం, అక్కడ పెరగడం వాతావరణం. బట్ అట్ ద సేమ్ టైం దాంట్లో ఉన్న ఇన్సెక్యూరిటీస్ కూడా నేను ఫేస్ చేశాను. రెండోది, నేను కొన్ని డిసిషన్స్ నాకు కావాల్సినట్టు నేను చేస్తాను, కరెక్ట్ అనిపిస్తే. దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు నేను ఫేస్ చేశాను పర్సనల్ లైఫ్లో, మ్యారీడ్ లైఫ్లో, ఇవన్నీ కూడా. ఒక సంఘటన చెప్పండి, ఎనీ ప్రొఫెషనల్ పర్సన్. పర్టికులర్గా నేను చాలా ఉన్నాయి, ఎందుకంటే నాకు టక్కని మీరు అడిగితేనే నాకు చెప్పగలుగుతాను. బట్ జనరల్గా దెర్ ఆర్ టూ మెనీ ఇన్సిడెంట్స్. నాకు టక్కని మైండ్కి రావట్లేదు, లేకపోతే నేను చెప్పడానికి ఇబ్బంది ఏం లేదు. బట్ ఓవరాల్గా ఏంటంటే, నేను పడ్డ స్ట్రగుల్స్ ఒక పాయింట్ డిప్రెషన్లో కూడా వెళ్ళాను నేను. అంటే మంచి సినిమాలు చేయలేకపోవడం, రాజకీయాల్లోకి వెళ్ళడం, ఫైనాన్షియల్గా దెబ్బతినడం. మా వాళ్ళు ఉన్నవాళ్ళు బాగున్నారు, సంతోషం కాదంటే. పర్సనల్గా నా యొక్క మ్యారిటల్ లైఫ్ రాజకీయం వల్ల డిస్టర్బ్ అవ్వడం, ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకోవాలా అన్న పాయింట్ వరకు ఆలోచించాను. అఫ్కోర్స్ అది ఎప్పుడు అది సూసైడ్ అనేది ఇట్స్ ద వర్స్ట్ థింగ్. శ్రీబాబులాషి సినిమా కూడా అదే. కాబట్టి అంతవరకు నేను పోలేదు. బట్ నేను మనం ఏం తీసుకున్నా మన డిసిషన్ బట్టే మన జీవితం నడుపుతుంది, మన తలరాత మనం రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను సినిమాల్లోకి ఎంటర్ అయిపోయాను. ఆ సినిమాల్లో ఎంటర్ అవ్వడం ఒక స్ట్రగుల్. 4 సంవత్సరాలట సక్సెస్ అయింది, వేరే విషయం. తర్వాత నా సక్సెస్ తర్వాత ఒక పాయింట్లో సినిమాలు బోర్ కొట్టి రాజకీయానికి వెళ్ళాలనుకున్నాను. ఒక ఐడియాలజీకి కమిట్ అయ్యాను, అది ఇంట్లో నచ్చలేదు.
దానికి ఒకది. తర్వాత నేను ఏది తీసుకున్నా డీప్కి వెళ్తాను. రాజకీయాలకు ఫుల్గా వెళ్ళిపోయాను, ఇండస్ట్రీని కోల్పోయాను, నా వ్యాపారాన్ని కోల్పోయాను, ఫైనాన్షియల్గా భయంకరంగా దెబ్బతిన్నాను. తర్వాత ఎంతకంటే అవమానం ఏంటంటే ద సేమ్ ఇండస్ట్రీ విచ్ అప్లోడెడ్ ది ఫర్గాట్ మీ. నా తప్పేది, వాళ్ళ తప్పేం కాదు. అసలు ఇతను అయిపోయాడు అన్నారు. నా ఓన్ బంధువులు, నా వాళ్ళు కూడా హీఈస్ నథింగ్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇన్ ద హౌస్. అప్పుడు కృష్ణ గారి ఫ్యామిలీ ఇటు సైడ్ నుంచి ఎలా ఉంది? వాళ్ళు పాపం ఎప్పుడు నాకు, వాళ్ళిద్దరు కృష్ణ గారు విజయ్ గారు లేకపోతే నేను అయిపోయాను. వాళ్ళు సైలెంట్గా నన్ను సపోర్ట్ చేశారు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా అతనికి ఏం కావాలో అతను చేయని సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి నేను ఈరోజు బాగున్నాను. ఐ లాస్ట్ మై మ్యారేజ్ లైఫ్, ఐ వాజ్ డివోర్స్. సో షాక్, చాలా షాక్లు గురయ్యాను, చాలా ఇన్సల్ట్స్ ఫేస్ చేశాను. కానీ నేనేం అనుకోలేదు, ఒక్కసారి వెనక్కి కూడా తిరిగి చూడలేదు. మైండ్లో పెట్టుకున్నాను, అవన్నీ లెసన్స్గా తీసుకున్నాను, పని చేసుకుంటూ పోయాను. రాజకీయంతో సామాజిక సేవ, మళ్ళీ సినిమాల్లో రకరకాలటువంటి ఇన్సల్ట్స్ సహజం. అది పెద్దగా నేను అది గొప్ప అనుకోవట్లా అది అంటే. కానీ ఇప్పుడు నాకు ఏడుపు రాదు, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక లర్న్డ్ మ్యాన్గా నేను భావిస్తున్నాను. ఇవన్నీ చూశాను కాబట్టి అవతల మనిషిని సంతోషపెట్టాలని చూస్తాను. తర్వాత ఒక మనిషి నా మీద కోపడితే ఎందుకు కోపడుతున్నాడు, అతని మనసులో ఉన్న బాధ ఏంటి, ఆ సొల్యూషన్ గురించి ఆలోచిస్తాను. ఇవన్నీ నా జీవన శైలిని మార్చేసింది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు, ఆర్ఎస్ఎస్ క్యాంపులకు వెళ్ళడం, ఇవన్నీ కూడా నా జాతకంలో చెప్పారు, మీరు మళ్ళీ పీక్కి వెళ్తారు. నేను జాతకాలు ఎంతవరకు అది నమ్మాలి లేదో నాకు తెలియదు, కానీ ఇది మీరు అయిపోయారనుకోవద్దు, పీక్కి వెళ్తారు మళ్ళీ. నిజంగా ఇవాళ చూస్తే అద్భుతం. వరుస సినిమాల హిట్లు, డాక్టరేట్స్. ఇవాళ నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నా, 20 acres ఆర్గానిక్ ఫార్మర్ చేస్తున్నాను. నేను ఎన్జిఓస్ నడుపుతున్నాను. మా అమ్మని కొడుకుగా సాటిస్ఫై చేయగలుగుతున్నాను. నా పిల్లలకి మంచి తండ్రిగా ఉంటున్నాను. ఇంట్లో ఒక ఫ్యామిలీ మ్యాన్గా ఉంటున్నాను. ఇన్ని నేను చేయగలుగుతాను ఎందుకంటే నేను నేర్చుకున్నటువంటి లెసన్స్, అది నాకు ఇచ్చినటువంటి డిసిప్లిన్, టైం, కంపార్ట్మెంటలైజేషన్ ఆఫ్ టైం, ఇది నా సక్సెస్కి ఈరోజు నేను భావిస్తున్నాను. ఈరోజు డాక్టరేట్ వచ్చింది అనుకోకుండా. ఇవన్నీ కూడా నాకు ఇవన్నీ కూడా ఏదో సడన్గా వచ్చింది కాదు. నేను చాలామంది అప్పుడు ఇలా అయిపోయారు, ఇలా వెళ్ళిపోయారని నేను చెప్పాను. నేను వేసినటువంటి ఫౌండేషన్ చాలా పెద్దది, దానికి కప్పు వేయాలంటే జీవితకాలం పడుతుంది అని చెప్పాను నేను సింపుల్గా. సో ఇప్పటికే స్టాండ్ పడింది. ఇప్పుడు గోడలు వేసినాయి, కప్పు వేసేస్తా. మీ మొదటి భార్యకి కలిగిన పిల్లలు సన్స్, మమ్మీ సన్సా డాడీ సన్సా? నేను ఎలా ఆలోచిస్తానంటే, అప్పుడు జరిగినటువంటి పరిస్థితులు ఇవన్నింటిని దాటుకొని విడిపోయాం. బట్ మా పెద్దబాయి నవీన్ నాతోనే ఉన్నాడు. హీఈస్ వెరీ మచ్ విత్ మీ. మా అమ్మోళ్ళు మేము చూసుకున్నాం. వాడు ఎదిగాడు, మంచి పిల్లడుగా తయారయ్యాడు. రెండోవాడు వాళ్ళ అమ్మ దగ్గర ఉంటాడు, వచ్చిపోతుంటాడు. వాడు యానిమేషన్ కోర్స్ చేశాడు, మంచి పెయింటర్, వాడు కళల్లో ఉన్నాడు వాడు కూడా. సో హీఈస్ వెల్కమ్. ఎప్పుడన్నా ఇంటికి వస్తారు, వాళ్ళు వస్తారు, మాట్లాడతారు, ఫ్రెండ్లీగా మేము టైం స్పెండ్ చేస్తాం. హీ లవ్స్ మీ. నా పిల్లలకి వాళ్ళ ఫోన్ వస్తే తీయకుండా ఉన్నాను అర్ధరాత్రి అయినా. ఒక్కళ్ళు నా పిల్లల గురించి మాట్లాడినాను ఒక మాట. వాళ్ళకి ఏం కావాలి నేను ఉంటా ఫస్ట్. అది నా ఫస్ట్ బాధ్యతగా నేను భావిస్తాను. నవీన్కి కానీ అర్ధరాత్రి నన్ను లేపిన, నా పిల్లలు లేపిన, నా చిన్నవాడికి 3 ఏళ్ళు, వాడికి ఏం కావాలన్నా ఏదైనా కూడా ఫాదర్, ఐఎమ్ ఎ బెటర్ ఫాదర్ దెన్ ఎ బెటర్ హస్బెండ్. అది మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఒక పెళ్ళం మొగుడు అనేది మా ఇద్దరం తీసుకున్న డెసిషన్స్, పిల్లలు అనేది నా డెసిషన్స్. ఐ గేవ్ ద చిల్డ్రన్. సో టోటల్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఫాదర్గా నేను ఫీల్ అవుతాను. నేను డైవర్స్ అయిన తర్వాత కోర్టులో నా పిల్లోడి కోసం నేను కేసు వేసాను. నాకు కావాలి మళ్ళీ, నాకు అందే పరిస్థితి లేనప్పుడు జడ్జి చెప్పాడు, యువర్స్ ఈస్ ద ఫస్ట్ కేస్ వేర్ ద ఫాదర్ మళ్ళీ పెళ్లి చేసుకుని కొడుకు కోసం అడిగింది, ఇది నా రికార్డులో రాస్తున్నాను అని చెప్పాను. దట్ ఈస్ మై కమిట్మెంట్ టువర్డ్స్ చిల్డ్రన్. వాళ్ళు బాగుంటారు, వాళ్ళ గురించి నేను ఎదురు చూడడం కాదు, నేను వాళ్ళకి ఏమి ఇస్తాననేది నా ప్రయత్నం. సో ఐఎమ్ కమిటెడ్ దట్ వే. సో దీంట్లో పెద్ద ఇదేం లేదు. బట్ నా ex-wife, మేము ఎవరైనా కూడా అందరం సంతోషంగా ఫ్రెండ్లీగా ఉంటాం. వాళ్ళ ఇంటికి వస్తారు, షీ ఈజ్ గుడ్ విత్ మై ex-wife, అందరం ఫ్రెండ్లీగా ఉంటాం. వీ హ్యావ్ అవర్ ఓన్ లైఫ్స్. చాలా బ్రాడ్ మైండ్గా థింక్ చేస్తాం, సపోర్టివ్గా ఉంటాం ఏ ఇష్యూస్ వచ్చినా కూడా. ఆ రకంగా వీ స్పెండ్ గుడ్ క్వాలిటీ టైం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అంటే ఇన్ని మంచి భావాలు గల నరేష్ గారి వైవాహిక జీవితం ఎందుకు విఫలమైంది?
మంచి భావాలకి వివాహ జీవితానికి అస్సలు సంబంధం లేదు, పొంతం లేదు. ఓకే, ఎలక్షన్లో పనిచేసినందుకు, ఒక కాన్స్టిట్యూన్సీలో పనిచేసినందుకు ఎలక్షన్కి ఎట్లా సంబంధం లేదు, గెలిచినందుకు సంబంధం లేదు. బేసిక్ ఏమవుతుందంటే వైవాహ జీవితం అనేది ఒక పాయింట్లో ఏంటంటే ఒక ఇన్స్టిట్యూషన్, మొగుడు ఇది కేవ్ మ్యాన్ నుంచి వచ్చింది. మగాడు వేటాడ వస్తాడు, ఆడది వండి పెడుతుంది, బిడ్డను చూసుకుంటుంది, వీడు ఇల్లు చూసుకుంటాడు. ఈ రకంగా ఒక సిస్టమ్ మనకి ఏర్పడింది, ఒక ఇన్స్టిట్యూషన్. జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఇప్పుడు మా జాయింట్ ఫ్యామిలీ. ఒకవేళ వీళ్ళకి ఎవరైనా డిస్టర్బెన్స్ వచ్చినా వాళ్ళందరూ అడ్డొచ్చేవాళ్ళు, కలిసి ఉండేవాళ్ళు, అందరూ పోరాడి వీళ్ళకి కాపాడేవాళ్ళు. ఈ ఇన్స్టిట్యూషన్ ఏమైపోయింది, ఓవరాల్ గ్లోబల్ ఇది వచ్చినప్పుడు, గ్లోబల్ వార్మింగ్ లాగా, గ్లోబలైజేషన్ అయిన తర్వాత భర్త భార్య ఇద్దరు పనిచేయడం మొదలెట్టారు. ఇవాళ 2 టీవీలు కావాలి, 2 కార్లు కావాలి, ఎకనామిక్ ఇద్దరికి 2 అకౌంట్లు, 2 ఫోన్లు. ఆ ఫోన్ ఒకరిదొకరు చూసుకోకూడదు, ఏముంటుందో తెలియదు. సో టోటల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. ఇప్పుడు శివశక్తి 2 ఈక్వల్ అయిపోయింది. కాబట్టి ఈ పరిస్థితిలో ఏంటంటే 70% ఆఫ్ ది వెడ్డింగ్స్ ఆర్ ఇన్ ద కోర్ట్ టుడే. నాదే కాదు, ఇవాళ 10 మందిలో 5 నుంచి 6 మంది కోర్టుకు వెళ్తున్నారు, 2-3 అడ్జస్ట్ చేసుకుంటున్నారు, ఒక్కళ్ళిద్దరు హ్యాపీగా ఉంటున్నారు. ఇంతే, దిస్ ఏ శాతం. సో డైవోర్స్ రేట్లు ఎందుకు పెరిగినాయి, ఎందుకు ఫ్యామిలీ కోర్ట్స్ పెరిగిపోయినాయి? ఇప్పుడు అదొక పెద్ద వ్యవస్థ అయిపోయింది ఫ్యామిలీ కోర్ట్స్. సో ఇప్పుడు అసలు పెళ్లి చేసుకుంటే పిల్లలు భయపడుతున్నారు పెళ్లి చేసుకోవాలంటే, మళ్ళీ డైవోర్స్లు ఎక్కడ పడుతుంది డాడీ అనే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే లివ్ ఇన్ రిలేషన్ బెటర్ ఏమో. ఎందుకంటే ఎందుకు హాయిగా మనల్ని నమ్ముకుని ఇద్దరు ఉందాం, ఎవరిది నీ బ్యాంక్ అకౌంట్ నీది, నా బ్యాంక్ అకౌంట్ నాది, మన ఇద్దరు కలిసి ఒక ఫ్రెండ్లీగా ఉందాం అనే పరిస్థితి వచ్చేస్తుంది. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ హెల్దీ, బట్ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ మీద నమ్మకం కోల్పోతున్నాం మనం. ఈ పరిస్థితిని మనం తెచ్చుకుంటున్నాం. సో నాకు జరిగింది కదా, అందరికీ జరిగేది నాకు జరిగింది కాబట్టి, సినిమా యాక్టర్ కాబట్టి ఇది పెద్ద ఫోకస్లో కొంత వచ్చింది. నేను కూడా ఇది దాచిపెట్టేది, మై లైఫ్ ఇస్ ఓపెన్ బుక్. 1-2 పేజీలు అంటుకుంటాయి, అది అందరికీ ఉంటాయి, అది తప్ప మిగతా అన్నీ ఓపెన్గానే ఉంటాయి. సో నేను ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను కాబట్టి అంతవరకు. బట్ హెల్తీ రిలేషన్షిప్స్, నా ఎక్స్-వైఫ్ కానీ, నేను కానీ, వైఫ్ కానీ, పిల్లలు కానీ, అందరం కూడా జాయింట్ ఫ్యామిలీ, అందరూ కలిసి సంతోషంగా మాట్లాడుకుంటాం. అందరూ కలిసి వీ డోంట్ లివ్ టుగెదర్, బట్ వీఆర్ ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్. వీ లివ్. పిల్లలకి ఆ సెక్యూరిటీని ఇస్తున్నాం. సో దట్స్ ఇంపార్టెంట్. రానున్న రోజుల్లో ఈ యొక్క మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ అనేది రివ్యూ కావాలి, దీంట్లో ఒక మార్పు రావాలి. దీన్ని నెక్స్ట్ జనరేషన్ ఎట్లా తీసుకెళ్తుందో మనం చూడాలి. దీనికి కొన్ని నార్మ్స్ మారాలి. మీ యొక్క అనుభవం ప్రకారం, వివాహిక అనుభవం ప్రకారం ఉన్న జనరేషన్కి మీరు ఏమి స్టేట్మెంట్ ఇవ్వదు, ఈ సందేశం? ఐఎమ్ నోబడీ టు గివ్ ఎ స్టేట్మెంట్. ఎందుకంటే ఈ లవ్ లైఫ్ అంటే అనేది మీ అనుభవం ఒకటి ఏదో నేర్పుతుందిగా, అది కొత్త. నేనేమంటానంటే మ్యారేజ్ ఈజ్ నాట్ ఎ కమిట్మెంట్, ఇట్స్ అన్ అడ్జస్ట్మెంట్. సో ఎగ్జాక్ట్లీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు నాకు నా వైఫ్కి గొడవలు అవుతుంది, నేను సిస్టమ్ నాది ఇక్కడ పెడితే ఇక్కడే ఉండాలి, టూత్పేస్ట్ ఇలా ఉండాలి, ఆమె పాటించదు. ఎందుకు అరవడం? నా టూత్పేస్ట్లు నేను సపరేట్గా పెట్టుకుంటాను, నీ నువ్వు పెట్టుకో. అంత మాత్రం మన గొడవలు ఎందుకు? అంతే. నీ బట్టలు ఇది, నీ బీరువా అది, నాది, నీ బట్టలు ఎట్లానే పెట్టుకో, నీ ఇష్టం. నా బట్టలు పర్ఫెక్ట్గా ఉండాలి, మన ఇద్దరు కలిసి బయట బట్టలు వేసుకుని వెళ్దాం హ్యాపీగా. ఇలాగా వెళ్ళకపోతే ఇంకా జరగదు మ్యారేజెస్. సో బేసిక్ ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ లాసే మారిపోయినాయి. ఇవాళ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఆర్ ఈక్వల్ టు మ్యారేజెస్ అకార్డింగ్ టు కోర్ట్. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ 5 ఏళ్ళు కలిసి ఉంటే మ్యారేజ్తోనే ఈక్వల్గా కన్సిడర్ చేస్తాం. సో లాస్ కూడా మారుతూ వస్తున్నాయి. కాకపోతే ఒక వాస్తవం ఏంటంటే ఈ రోజున మగవాడిగా నేను చెప్తున్నాను, ఆడవాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు, మగవాళ్ళు అంతే సఫర్ అవుతున్నారు, అంతే టార్చర్ పడుతున్నారు. ఫాల్స్ కేసెస్ ఎక్కువ ఫైస్ చేయబడుతున్నాయి. ఇవన్నీ చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే ఆడవాళ్ళ పరంగా లా ఉంది కాబట్టి ఆడవాళ్ళకి ఇవ్వాలి రిజర్వేషన్స్. ఎట్లనో లా కూడా అంతే ఆడవాళ్ళకి. కానీ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా సమానంగా ఉన్నారు. ఇద్దరికి సమానమైన లా ఇవ్వండి, మగవాళ్ళకి కూడా అంతే హక్కులు ఇవ్వండి, అంతే న్యాయం ఇవ్వండి, అంతే సెంటిమెంట్. వాడిని మగవాడిని ఎందుకు విలన్గా చూస్తారు మీరు? విలన్స్ అయితే ఇద్దరు, 2 చేతులు తప్పట్లు కొడితేనే సౌండ్ వస్తుంది. కాబట్టి ఆ లాస్ అనేది మగవాడికి కూడా ఈ రోజున
సూసైడ్స్ చేసుకుంటున్నారు మగవాళ్ళు. కాబట్టి మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ అనేది నిలబడాలంటే లాస్ మారాలి. లాస్ షుడ్ సపోర్ట్ మ్యారేజ్. తర్వాత డైవర్స్ ఫెసిలిటీ కూడా చాలా ఈజీ చేయాలి, తప్పదు. వాళ్ళకి ఇష్టం ఉంటుంటారు, లేదా ఏంటి ఏమవుతుంది వాళ్ళ ఇంకోటితో పెళ్లి చేసుకుంటారు ఉంటారు. ఇవన్నీ పెద్ద మన ఆలోచించుకునే జీవితమే వేస్ట్ అయిపోయిందంటే లైఫ్ ఈజ్ వేస్ట్. సో యూ షుడ్ ఎంజాయ్ మ్యారేజ్, నాట్ రన్ మ్యారేజ్. ఓకే ఓకే రైట్. బాధాకరమైన క్షణాలు చెప్పారు. ఇప్పుడు మీ లైఫ్లో బెస్ట్ మూమెంట్స్, హ్యాపీ మూమెంట్స్ చెప్పండి. ఏది పిల్లలు పుట్టారు, పెళ్ళయింది అనేది కాకుండా. యాక్టర్గా నేను సక్సెస్ అయినప్పుడు, నేను ఒక సినిమా యాక్ట్ చేయగలుగుతాను అనుకున్నా. యాక్టర్గా సక్సెస్ అయినప్పుడు 4 సంవత్సరాలు సక్సెస్ అయినప్పుడు సక్సెస్ అయిపోయాను అనుకున్నా. కానీ సక్సెస్లో అదొక భాగమని అనిపించింది. తర్వాత నాకు సక్సెస్ తర్వాత అలవాటు అయిపోవడం వేరు. మొదటి మూమెంట్ ఒకటి ఉంటుందిగా, అది డెఫినెట్గా ఇంగ్లీష్లో చెప్తారు, ది ఫస్ట్ లవ్ అండ్ ద ఫస్ట్ సిప్ ఆఫ్ బియర్ ఇస్ ద టేస్టియెస్ట్. అలాగా. సో నా ఫిలిమ్స్ మీద నాకు ఉన్నట్టు లవ్, 4 స్తంభాల ఆట సినిమా అని సక్సెస్ చూసినప్పుడు ఐ వాజ్ ఎలైటెడ్. నా లైఫ్లో నాకు కావాల్సినటువంటి ప్లాట్ఫామ్ మీద ల్యాండ్ అయ్యాను ఒక ఫీలింగ్ వచ్చింది. తర్వాత చిత్రం లైఫ్లో మా అమ్మకి పోలికలు ఎక్కువ ఉంటాయి, లేడీ క్యారెక్టర్ వేయాలనుకున్నా. దాన్ని వేసి దాన్ని సాధించి సక్సెస్ అయ్యి పైనియర్గా దాంట్లో తెలుగు ఇండస్ట్రీలో కానీ, సౌత్లో కానీ, నార్త్లో కూడా అనుకుంటాను, నాకు తెలియదు. సక్సెస్ అయ్యాను, చాలా సంతోషపడ్డాను. అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఐ కాంట్ సే బికాస్ ఐ కీప్ డూయింగ్ టూ మెనీ థింగ్స్. ఇప్పుడు నేను తోటలో అన్నీ పండిస్తాను, కూరగాయలు అన్నీ పండిస్తా. అవి తింటూ కృష్ణగారు గారు ఇది చాలా బాగున్నాయంటే ఎంత సంతోషం ఉంటుందంటే మనం పండించినవి మన ఇంట్లో అని. సో ఇలాంటివి సింపుల్, ఇది నాకు చాలా ఇష్టం. తర్వాత నేను ఒక పాయింట్లో టోటల్గా లాస్ అని నా ఫ్యామిలీ, మా బంధువులు, ఫ్రెండ్స్, కొంతమంది ఇండస్ట్రీ అంతా డిక్లేర్ చేసి అయిపోయాడు అన్నారు. నేను బూడిద నుంచి పైకి లేస్తానన్నా, ఈరోజు పైకి లేచాను. సక్సెస్ఫుల్ ఫిల్మ్ మేకర్ అయ్యాను, సక్సెస్ఫుల్ పాలిటీషియన్ అయ్యాను, సోషల్ వర్కర్ అయ్యాను, డాక్టరేట్ సంపాదించుకున్నాను. ఈజ్ నథింగ్ ఎట్ హోమ్, ఈజ్ నథింగ్ ఇన్ ఇండస్ట్రీ అన్నారు. నవ్వుకున్నా, ఏం మాట్లాడలేదు. బాబాని నమ్ముతాను, షిర్డీ సాయిబాబా భక్తుడిని, ముందుకు పోతున్నా, ఆయన దీవిస్తున్నాడు. ఇవన్నీ ఒక్కొక్క సక్సెస్ చూస్తుంటే ఒక్కొక్కసారి నాకు అవన్నీ కళ్ళల్లో రింగులు, సినిమాల్లో, పాత సినిమాలు ఫ్లాష్ బ్యాక్ తిరిగినట్టు తిరుగుతూ ఉంటాయి. అది సంతోషం అని అనిపిస్తుంది. ఎస్పెషలీ నేను అనంత జిల్లాకి వెళ్ళినప్పుడు అక్కడ కళాకారులు, అక్కడ వాళ్ళు చూసి వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూసినప్పుడు అసలు ఈ జిల్లాకి నాకు సంబంధం ఏంటి, ఒక్క బంధువు లేదు. నా భార్యను పెళ్లి చేసుకునేదాకా తను అక్కడి నుంచి వచ్చింది అనుకోండి. ఆ జిల్లాకి ఎందుకు వెళ్ళాను, ఆ జిల్లాకి ఎలా నేను దగ్గర అయ్యాను, నాకే ఆశ్చర్యం, ఒక కల్లాగా వెళ్ళిపోయింది. సో ఇంతమంది 10,000 మంది బంధువులు సంపాదించుకున్నాను అక్కడ. బేసిక్గా యూఆర్ ఫ్రమ్? ఐ బోర్న్ బట్ ఇన్ చెన్నై బేసికలీ. సో అదే అంటాను నేను. ఇది అంత మధ్యలో వచ్చింది ఇవన్నీ. అదే చెప్తున్నా, కృష్ణుడు ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, ఎక్కడో రాజ్యం వెళ్ళాడు, ఎక్కడో చనిపోయాడు. కాబట్టి ఇవన్నీ కూడా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను నేను ఫైనల్గా. అండ్ ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ. నాకు రాసి పెట్టింది కాబట్టి నేను జరుగుతుందని అనుకుంటాను. కాబట్టి నేను దేనికి బాధపడలా. ఒక్క క్షణం బాధపడినా దాన్ని కోలుకుంటాను నేను మళ్ళీ. ఐ థింక్ విత్ మై మైండ్, ఐ యాక్ట్ విత్ మై థింక్ విత్ మై హార్ట్, ఐ యాక్ట్ విత్ మై మైండ్. సో దట్స్ హౌ ఐ డూ ఇట్. రైట్ సార్. ఎనీవే థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ వండర్ఫుల్ శ్రీ అండ్ బ్రహ్మోత్సవం. థ్యాంక్ యూ. నేను కూడా ఇట్స్ వన్ ఆఫ్ మోస్ట్ ఇన్ డెప్త్ ఇంటర్వ్యూస్ ఇన్ మై కెరియర్. ఐఎమ్ టెల్లింగ్ ఇట్స్ కాంప్లిమెంట్స్ టు జెన్యూన్ కాంప్లిమెంట్. ఐ ఎంజాయ్ ద ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంత పెద్ద ఇంటర్వ్యూ నాకు వస్తుందా కూడా ఐ థ్యాంక్ TNR అండ్ యు ఆర్ ఇన్ బిజీ యాక్చువల్లీ. నేను లేకపోతే ఇంకా సచ్ ఎ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. ఐ వాంట్ టు స్పెండ్ మోర్ టైమ్ అండ్ గివ్ ద బెస్ట్ బికాస్ ఇది నాకు లైఫ్లో గుర్తుండిపోయే ఇంటర్వ్యూగా ఉంటుంది. TNR థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లెక్క అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers.
iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, iDream. Keep up the good work and continue to entertain.